దేవుని ప్రేమించిన దేవుడు మా దేవుడు. అవునా? మీరు ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తున్నారా? దేవుడు ఎంత మంచి దేవుడు, ప్రేమ చూపించిన దేవుడు మా దేవుడు. యెరెమయా చాప్టర్ 31:3 ఇలాగా చెప్తుంది, ఇశ్రాయేలు శాశ్వత ప్రేమతో నేను ప్రేమను చూపించినానని చెప్తున్నారు కదా. దేవుని ప్రేమ అస్సలు అది ఎప్పుడూ చేంజ్ అవ్వలేదు. మళ్ళీ మా ప్రేమం ఒక్కరోజు ఉంటే ఇంకొక రోజు బేజా జరిగితే అది ఒక రీజన్ చెప్పేసి బైబిల్ చదవలేదు, ప్రార్థన చేసేకి అసలు ఏమేమో ఒక రీజన్ చెప్తున్నాను కదా. బట్ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మేము చూసి వాళ్ళ ప్రాణం ఇచ్చి, వాళ్ళ కుమారుని ఇచ్చి, ప్రాణం అన్ని ఇచ్చి, రక్తం అని ఇచ్చి సంపాదించిన దేవుడు మా దేవుడు. తల్లి తండ్రికైనా చాలా గొప్ప ప్రేమ చూపించిన మా దేవుడు. ఆ దేవునికి ఎందరూ కొంచెం నేరం నిలబెడదామా? కన్నులు మూసి దేవునికి కొంచెం సమయంతో స్తోత్రం సమర్పికుందామా? మన కోసం మాత్రమే ఆయన అన్ని చేసిన దేవుడు మా దేవుడు, ప్రేమం చూపించిన దేవుడు మా దేవుడు, మా పైన ప్రియమైన దేవుడు మా దేవుడు. ఎక్కడ వెళ్తే కూడా అక్కడ వచ్చి, మేమేం పని చేస్తే కూడా అక్కడే వాళ్ళు వచ్చి మా చేసిన పని ఆశీర్వాదం చేసేది. మా జీవనం గురించి అతను పెట్టిన ఒక పెద్ద ఉద్దేశం, యోజనాలు, అతను చేసిన మా జీవితం గురించి అతని ఆలోచనలు చాలా పెద్దది. మా తల్లికైనా మా తండ్రికైనా గొప్ప ఉద్దేశంతో అతను పిలిచిన దేవుడు. ఆ దేవుని చూసి ఒక స్తోత్రం సమర్పికుందామా? మా కుటుంబంతో ఉన్న దేవుడు, ఒక్కొక్క ప్రార్థన విన్న దేవుడు మా దేవుడు. ఆయన చూసి చెప్దామా? ఓ తండ్రి, మా నాయన మీకే స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. ఓ నీ చూపించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ తండ్రి. ఓ అందుకోసమే ఈరోజు మేము జీవంతగా ఉన్నాము తండ్రి. ఓ మా కుటుంబంతో మీరు అద్భుతం చేసిన తండ్రి మీరు. ఓ గొప్ప దేవుడు మీరు, ఇశ్రాయేలు దేవుడు, మీకు స్తోత్రములు. ఓ రాజా మీకు స్తోత్రములు. ఓ తండ్రి మీకు స్తోత్రములు. మహిమగల తండ్రి మీకు స్తోత్రములు. అద్భుతమైన తండ్రి మీకు స్తోత్రములు. మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము. ఓ తండ్రి, స్వస్థం ఇచ్చిన దేవుడు మీకే స్తోత్రములు తండ్రి. ఓ హల్లెలూయా. ఓ ఆల్ఫా ఒమేగా దేవుడు మీకే స్తోత్రము. యెహోవా రాఫా మీకే స్తోత్రము. యెహోవా షమ్మా మీకే స్తోత్రములు. ఓ సర్వశక్తుడా మీకే స్తోత్రములు తండ్రి. ఎల్ హోలాం ఆయన దేవుడు మీకే స్తోత్రములు. సమస్తము మీకోసమే సృష్టించిన దేవుడు. ఓ మీకే స్తోత్రములు తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. ఓ మీకే వందనాలు తండ్రి, మీకే వందనాలు. ఓ మీకే వందనాలు మా రక్షకుడా, మీకే స్తోత్రములు తండ్రి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. జీవమైన దేవుడు మా దేవుడు. ఓ మాట్లాడే దేవుడు మా దేవుడు. ఓ మా ప్రార్థన విన్న దేవుడు మా దేవుడు. ఓ మా దగ్గరే వచ్చి మాకి సమాధానం ఇచ్చే దేవుడు మా దేవుడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు, 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 వందనాలు రాజా. చాలా మంచి అవకాశం తండ్రి. అబ్బా, ఒక్కొక్క రోజు తండ్రి మీరు జీవం ఇచ్చి తండ్రి మీరు స్తుతించి ఆరాధన చేసేకి, అబ్బా మీరు అందరూ అబ్బా మీరు ఆరాధన చేసేకని అబ్బా ఈ సంఘంకు వచ్చా అవకాశం ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. ఈ రెండవ ఆరాధన, ఈ తెలుగు ఆరాధనకి, ఈ తెలుగు ఆరాధనలో దేవుని ఒక పెద్ద కార్యం చేస్తున్నాడు. నమ్మకంతో ఉన్నామా? దేవుని మీరు చెయ్యండి. అడుగుదామా? దేవుని మీరు చెయ్యండి. అబ్బా స్టార్టింగ్ ప్రేయర్తో, ప్రారంభ ప్రార్థనతో అబ్బా మీరు స్వరం నేను వినాలి తండ్రి. వ్యక్తిగత మీరు స్పర్శం అనుభవించాలి తండ్రి.
అద్భుతం చేయండి తండ్రి, ఒక అద్భుతం చేయండి. ఓ మీరు మాత్రమే తండ్రి, మీరు మాత్రమే. మిమ్మల్ని చూసి వచ్చిన తండ్రి, ఒక అద్భుతం చేయండి అబ్బా, అద్భుతం చేయండి. ఈ సమయంతో సిస్టర్ ఝాన్సీ సిస్టర్ గారు ముందే వచ్చి ఒక ప్రారంభ ప్రార్థన చేసుకుని నేను వేడుకుంటున్నా. మహాపరిశుద్ధ ప్రియ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. నీ కృపలో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి దేవా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధికి చేరి ప్రభా నేను ప్రార్థించటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మీ నామాన్ని హెచ్చిస్తున్నాము తండ్రి. ఎంతో మంది ప్రభా ఘనమైన వారు, గనులని పిలువబడిన వారు, ధనవంతులు, ఎంతో గొప్పవారు ఈ రోజున ప్రభా మా మధ్య లేరు ప్రభా. అయినను ప్రభా మా పట్ల మీరు ఇంకా మీ ప్రేమ చూపుతున్నారు దేవా, మీ కృప చూపుతున్నారు. మమ్మల్ని ఇంకను ప్రభా సజీవ లెక్కలో ఉంచి నేను ప్రభు అని పిలుచుటకు, తండ్రి అని నేను స్తుతించుటకు మీరు ఇచ్చినటువంటి మరి యొక్క గొప్ప అవకాశమును బట్టి ప్రభా నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సమాధాన అధిపతి అయిన దేవా నీకే వందనాలు ప్రభా. అయా తండ్రి నాయన నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడారు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అయా తండ్రి ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావలసిన మా యొక్క నాయన తోటి వారిని త్వరపెట్టి మీరు మీ సన్నిధికి నడిపించుకోండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన అనేక మంది ప్రభా అన్ని బిడ్డలు తండ్రి మా చుట్టుప్రక్కల ఉంటున్నారు. మీ సువార్త అనేక మందికి వినిపింపబడుతూ ఉన్నది ప్రభా. అయినప్పటికీ ప్రభా మీరు నిజమైన దేవుడు అని, మీరు గొప్ప దేవుడు అని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. వారు కూడా ప్రభా నీ రక్షణ భాగ్యం అనుగ్రహించండి. వారు కూడా నీ మహిమను గుర్తెరిగి ప్రభా నువ్వు సజీవుడైన దేవుడవు, నువ్వు మరణమును గెలిచి లేచిన పునరుద్ధానుడైన దేవుడవు, నువ్వే నిజ దేవుడు అని వారు కూడా గ్రహించులాగున నీ కృప చూపండి ప్రభా. అయా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు ఈరోజు మాట్లాడబోతున్నందులకు మీకు వందనాలు. ఏ యొక్క హృదయంలో ఏ యొక్క బాధ ఉందో, ఏ యొక్క ఆశలు ఉన్నాయో ప్రభా హృదయాంతరము ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. అయా మీరు కృప చూపండి, ప్రతి బిడ్డను ప్రభా నీ వాక్యముతో బలపరచండి, సమాధానపరచండి. అయినా వారికి ఉన్న ప్రతి సమస్యను ప్రభా ఇదే మీరు విడుదల ఇవ్వబోతున్నందుకు, ప్రతి సమస్యకు మీరు సొల్యూషన్ ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు. అయా దైవ సేవకులని మీరు బలపరచండి. అయా మీ స్వరముతో మాట్లాడండి ప్రభా. అయినా ఈ దిన దీవెనతో మమ్మల్ని అందరినీ నింపమని, ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ యొక్క పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉంచి ప్రభా మీరు తండ్రి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చుండి. ఈ రెండవ ఆరాధన, ఈ తెలుగు ఆరాధనకి వచ్చిన మీరందరినీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఆరాధన చేసే సమయము మా మధ్య సిస్టర్ స్మిత గారు ఉన్నారు. వాళ్ళ టీంతో మేమందరూ కలిసి దేవుని ఆరాధన చేస్తాం. హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడిని మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం కీర్తనలు 121 సామ్స్ తీసి అందరు కలిసి చదువుకుందాం. కీర్తన 121. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. సో ఈ కీర్తన అందరికీ చాలా ఫెమిలియర్గా ఉన్న కీర్తన కదండి. ఈ కీర్తన కొన్ని కమెంట్రీస్లో ఏం చెప్పున్నారంటే దావీదు భక్తుడు రాశాడని చెప్పారు. కొంతమంది వచ్చి దేవాలయపు యాజకులు రాశారని చెప్పేసి కొన్ని కమెంట్రీస్లో చెప్పి ఉన్నారు.
సో ఇది ఎందుకు ఫస్ట్ వచనంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఎందుకు ఫస్ట్ అలా క్వశ్చనింగ్గా స్టార్ట్ చేశారంటే, ఏన్షియన్ డేస్ ఆ రోజుల్లో వచ్చి ఎత్తైన స్థలాలని చూసి అక్కడి నుంచి మాకు సహాయం వస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద విగ్రహాలు చేశారు. ఇప్పుడు మన లోకల్లో ఉన్న టెంపుల్స్లో చూస్తే కనుక విగ్రహాలన్నీ ఇంతుంటే బట్ ఆ ఏన్షియన్ డేస్లో విగ్రహాలన్నీ 15, 20, 25 ఫీట్స్ ఉండేవి. ఈవెన్ రాజుల విగ్రహాలు కూడా అంత ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ నమ్మకం, మనకన్నా పైన ఉన్న వాళ్ళే మనకు సహాయం చేస్తారు, మనకన్నా పీపుల్ విల్ హెల్ప్ హూ ఇస్ అబౌవ్, మనకన్నా పైన ఉన్న వాళ్ళ నుంచి మనకు సహాయం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకంతోనే కొండల తట్టు నేను చూస్తున్నానని చెప్పేసి ఈ యాజకులు అనేది దేవుడిని చాలామంది కూడా కొండలపై నుంచి దర్శించారు. దేవుళ్ళని కూడా, మన యెహోవాని కూడా దర్శించేది కొండల పైకి ఎక్కి దర్శించారు కాబట్టి ఆ ఉద్దేశంతో చేశారు. సో ఇదేంటంటే ఒక ప్రొటెక్షన్. ఈ కీర్తనలో ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు. అగ్నిస్తంభం వలె, మేఘస్తంభం వలె ఇశ్రాయేల్ని కాపాడిన దేవుడు మనకు కూడా ఎలాంటి ఎండ దెబ్బలు తగలకుండా, లేదంటే వెన్నెల దెబ్బ తగలకుండా మనల్ని కాపాడుతాడని చెప్పేసి చెప్పిన ఇది ఈ కీర్తన. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ఎలాంటి విషయాలకి మనం కృంగిపోకుండా ఆయన ఎదుటికి మనం వస్తే కనుక ఆయన మనల్ని కాపాడిని మనం రక్షిస్తాడు. ఆయన మనల్ నుంచి ఎదురు చూసేది ఏమీ లేదండి. ఆయన మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన ఆరాధిస్తున్నారా, ఆయన ప్రార్థిస్తున్నారా, ఆయన సేవిస్తున్నారా, అది మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనందరం ఈ సాయంకాల సమయంలో మనకు వచ్చిన ఈ అవకాశాన్ని మనం వృధా చేయకుండా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రేమించేదా యేసురాజా, ఆ పాటను పాడుకుందాం. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు
హల్లెలూయా. మన తుది శ్వాస వరకు ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి. అది మాత్రమే ఆయన మన నుంచి ఆశిస్తున్నాడు. సో యేసయ్య పుట్టక మునిపే యేసయ్యకి చాలా పేర్లు వచ్చాయి. ఎవరైనా చెప్తారా? ఇంకా సమాధానకర్త 5 నేమ్స్ ఉన్నాయి కదా, ఇంకో నేమ్ మిస్ అయిపోయింది. ఇంకా బలవంతుడైన దేవుడు. సో 5 నేమ్స్ దేవుడికి ఆల్రెడీ యెషయా గ్రంథంలో ప్రవచన వాక్యంగా వచ్చింది. కాబట్టి మన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో, ఆయన ఆశ్చర్యకరుడు అని ఒకరికి నేమ్ ఇచ్చారంటే, అది ఇప్పుడు మోషేకి పేరు ఇచ్చారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. సో మన దేవుడికి ఇన్ని పేర్లు ఇచ్చారంటే ఆయన ఎంత మహిమగల దేవుడని మన జీవితంలో మనం ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం, ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన ఎంతో ఆశ్చర్యకరమైన దేవుడు. మన జీవితంలో ఇంపాసిబుల్ థింగ్స్ కూడా పాసిబుల్ చేయగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనం చింతించకూడదండి, ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. మనం అనుకుంటాం మన వల్ల ఏం కాదు, మా దగ్గర ఏం లేదు, మేము చాలా సామాన్యమైన మనుషులం, మాకు ఏ యోగ్యత లేదు, అర్హత లేదు అనుకుంటాం. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన ద్వారా మనం అన్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఒక కొత్త పాటని మనం నేర్చుకుందాం. చాలా సింపుల్ సాంగ్. దయచేసి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేయకండి. దేవుడు మనకి ఎంత మంచి ఆలయం ఇచ్చాడు, తెలుగు సర్వీస్ స్టార్ట్ చేయించడానికి పాస్టర్ గారిని కూడా ప్రేరేపణ ఇచ్చాడు. కాబట్టి మనందరం ఉత్సాహంగా దేవుని కొరకే పాటలు పాడాలి, సరేనా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీతిపై టీవిగా నడిచినవాడతడు, నీతిపై టీవిగా నడిచినవాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు.
ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్
ఆరాధన ఆరాధన. యేసయ్యానికి స్తోత్రం రాజా. అవును తండ్రి, నేను ఇంతవరకు దాన్ని వేసి మమ్మల్ని కాచి కాపాడావు తండ్రి. మా ప్రతి పరిస్థితులను ఎరిగినావు తండ్రి. నేను యెహోవా రాఫా వలె మా బలహీనతల్లో మాకు స్వస్థతను అనుగ్రహించిన దేవానికి స్తోత్రం తండ్రి. నేను మా రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం రాజా. నేను ఇన్ని రోజులు తండ్రి, సంవత్సరంలో తండ్రి, ఈ 9 months మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు రాజా. ఎంతోమంది తండ్రి మరణ పడకల్లో ఉన్నారు రాజా. ఎంతోమంది చనిపోయి ఉన్నారు తండ్రి. ఆయన మీరు మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, ఇలా ఈ నూతన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఎప్పుడు నీ కృప నన్ను విడువని ఎడబాయనని సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రం రాజా, నీకు స్తోత్రం తండ్రి. నేను నీ శక్తితో మమ్మల్ని నింపండి రాజా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ అగ్నితో మమ్మల్ని నింపండి రాజా. ఎలాంటి లోకానుసారమైన కార్యాలకు తండ్రి ఏసయ్యా మేము లొంగిపోకుండా తండ్రి నేను ఏసయ్యా నీ ఆత్మతో తండ్రి మమ్మల్ని కాపాడండి రాజా. నేను సాతాన్ని పడుతున్న ప్రతి శోధనలో పడకుండా తండ్రి, నేను నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రం రాజా, స్తోత్రం 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 రాజా. ఇలా నిన్నేమేం సేవిస్తున్నాం రాజా, నిన్నేమేం ఆరాధిస్తున్నాం తండ్రి. నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు లేడు తండ్రి. నువ్వే మాకు నిజమైన దేవుడు రాజా. నీకే వందనాలు. స్తోత్రం 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 రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను నీ ప్రేమలో మేము మునిగి తేలాలయ్యా. ఇంకా నీ ప్రేమలో మేము మునగాలి తండ్రి. నేను ఆ లోకం ప్రేమ వ్యర్థము తండ్రి, లోక స్నేహం వ్యర్థం రాజా. నీ ప్రేమ మాత్రమే తండ్రి, ఎప్పుడు నిత్యము నిరంతరము మాకు తోడుగా ఉన్న ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రము రాజా. నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రము రాజా. నేను విడవను ఎడబాయనని సెలవిచ్చిన దేవానికి స్తోత్రము రాజా. తల్లి విడిచిన, తండ్రి మరచిన, నేను మా బంధువులు మమ్మల్ని వెలివేసిన తండ్రి, నేను విడువవు తండ్రి, నువ్వు ఎడబాయవు రాజా. నీ ప్రేమకు తండ్రి తరతరాలున్న ప్రేమ, యుగాలు మారని ప్రేమ, మధురమైన నీ ప్రేమ రాజా. ప్రతిరోజు తండ్రి నీ ప్రేమతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు స్తోత్రం రాజా. నేను నీకు వందనాలు 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 రాజా. నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమ లేక ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేము రాజా. నీకు వందనాలు రాజా, నీకు వందనాలు తండ్రి. నేను ఈ సంఘాన్ని, నేను ఏసయ్యా మా అందరినీ తండ్రి నీ పాదాల చెంతగా అర్పించుకుంటున్నాం రాజా. నీ ప్రేమను మాకు ఇంకా దయచేయండి తండ్రి. ఇతరుల్ని తండ్రి మేము ప్రేమించే విధంగా తండ్రి నీ ప్రేమను మాలో నింపండి రాజా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నీకు ఉపయోగకరంగా తండ్రి వేసి మమ్మల్ని వాడుకోండి రాజా. నీకు స్తోత్రం రాజా, నీకు స్తోత్రం 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 రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన పేరులోని శక్తి ఉందండి. యేసయ్యా అందరూ పిలుస్తామా యేసయ్యని? యేసయ్యా యేసయ్యా యేసయ్యా
జలముతో నేనే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో నేనే మహిమ పరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా, అవును తండ్రి, నీ ప్రేమలో మేము మునిగి తేలేక తండ్రి, నీకు మాత్రమే మేము బందీలైపోవాలి రాజా. ఈ లోకంలో ఎలాంటి కార్యాలకు, ఎలాంటి పాపాలకు, ఎలాంటి తప్పుడు త్రోవలకు తండ్రి నేను మేము బందీలు అవ్వకూడదు రాజా. నేను వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్స్ కంప్లీట్లీ టు యూ ఫాదర్. నేను మేము మీకు మాత్రమే సొంతము తండ్రి, వేరే దేనికి మేము సొంతము కాదు రాజా. నేను మమ్మల్ని పాదాల చెందుకు అర్పించుకుంటున్నాం రాజా. నీ స్వాధీనంలోకి మమ్మల్ని తీసుకోండి తండ్రి. సంఘాన్ని, ఆరాధనని, నా యేసయ్యా దైవజనుల్ని అందరినీ తండ్రి నీ స్వాధీనంలోకి మీరు తీర్చుకొని రాజా. నీ ఆత్మతో, నీ శక్తితో మమ్మల్ని నింపి నేను ఈ వారం అంతా మమ్మల్ని నడిపిస్తాను నమ్ముకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ దేవుని కొరకై కానుకలు, దశంభాగాలు చెల్లించిన సమయం. మన మధ్య ఉన్న బ్రదర్ ఆది వచ్చి కానుకల పాటని పాడతారు. నామములకైన పై నామము యేసుని నామము, అన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, అన్ని తరముల కన్నా గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా
చప్పట్లు కొట్టి ఆయన ఉత్సాహపరుద్దాం. ఈ వారం ఎవరికైనా బర్త్డే కానీ యానివర్సరీ బ్యాప్టిజం డే ఉంటే కనుక లేచి నిల్చుంటే మీకోసం ప్రార్థన చేస్తాం. ఓకే, కానుకల నిమిత్తం అలానే వాక్యాన్ని కొరకు మన మధ్య ఉన్న బ్రదర్ శితీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో నా తండ్రి ప్రభా, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినా నాయన. ఇదిగో ప్రభా, ఇదే రీతిగా నా తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. కోడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. సర్వశక్తిమంతుడు నాయన ప్రభా, ఇదిగో మా రక్షకుడు నీవే తండ్రి ప్రభా, ఏకైక దేవుడు నా తండ్రి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి ప్రభా, నాన్న నీ సన్నిధిలో తండ్రి కూడి వచ్చి నా తండ్రి ప్రభా, ఇదిగో నాయన తమకు కలిగిన దానిలో ప్రభా సమర్పించుకొని ఉన్నారు నా తండ్రి ప్రభా. ప్రభా ఇచ్చి ఉన్న ప్రతి ఒక్క చెయ్యిని నా తండ్రి ప్రభా, ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కానుకను నా తండ్రి ప్రభా 30 60 100 ప్రభా నా నాయన నీ సన్నిధిలో బలపరిచి వాడుకోండి తండ్రి. మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇంకా నా నాయన అధికంగా నా తండ్రి ప్రభా నీ సన్నిధికి ప్రభా తమ సమర్పించుకునే భాగ్యాన్ని దయచేయమని నా నాయన. ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు ప్రభా ప్రతిగానాలతో నా తండ్రి మీరు మహింపరచబడ్డారు నా తండ్రి. నా నాయన జరగనున్న కార్యక్రమంలో నా తండ్రి మీ దాసుని ప్రభా గొప్పగా వాడుకోమని నా తండ్రి. ఇదిగో మాట్లాడేది దాసుని కాదు కానీ ప్రభా మీరేనని ప్రభా నిరూపించుకుని నా నాయన. ఇదిగో ప్రభా మంచి వాక్యమును మీ దాసుని నోటి నుంచి మాకు ప్రభా వినిపించమని పరిశుద్ధునికి ప్రేమ కలిగిన, కృప కలిగిన, రోషము కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಂತೋಷವಾಗಿರುವಂತವರು ಒಂದು ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಂತೋಷವಾಗಿ ಉಂಡೆವಲ್ಲಂದರು ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೆನ್. ಪ್ರಭು ಮಂಚಿವಾಡು. ಈ ಒಂದು ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ಆತನು ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ఈ యొక్క సాయంత్రం వేళ ప్రభు మీ అందరిని ಆಮೆನ್. ಆತನ దీవించాలి. ಒಂದು ನಾಮದಲ್ಲಿ ಈ ಒಂದು ಸಂಜೆಯ ಈ ಒಂದು తెలుగు ಆರಾಧನೆಗೆ ಬಂದಿರೋ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రభువ నామట మీ అందరిని సాయంత్రం సర్వీస్కి వచ్చిన మీ అందరిని ಆಮೆನ್. ఆహ్వానిస్తున్నాను. ನಿಮ್ಮನ್ನು ನೋಡುವುದರಲ್ಲಿ ನಮಗೆ ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿದೆ. మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషకరంగా ಆದ್ರೆ ఉంటుంది. ನಿಮಗೆ ಸಂತೋಷವಾಗಿದೆಯಾ? అయితే మీకు సంతోషముగా ఉందా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಕರ್ತನ ಒಂದು ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ನಾವು ಆತನನ್ನು ಆರಾಧಿಸಿ ಆ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ನಾವು ಅನುಭವಿಸಿದ್ದೆವು. ప్రభువుని ఆయన ఒక ప్రసన్నతో ఆరాధించి ఆయన ఒక ప్రసన్ననే అనుభవించాము. ಅನೇಕ ಸಮಯಗಳಲ್ಲಿ ನಾವು ಆತನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡುವಾಗಲೇ ನಮ್ಮ ಎಲ್ಲಾ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಒಂದು ಪರಿಹಾರ ಉಂಟಾಗ್ಬಿಡುತ್ತದೆ. అయితే ప్రభువుని ఆరాధించే ఆ ఒక సమయంలోనే మా ఉండే సమస్యలన్నీ కూడా ಆಮೇಲೆ వెళ్ళిపోతాయి. ಜಯವು ಕೂಡ ಸಿಕ್ಕಿಬಿಡುತ್ತದೆ. అయితే జయము కూడా మాకు ಆಮೇಲೆ ಅದಕ್ಕೆ దొరుకుతుంది. ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಾಗಲೇ ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಇಳಿದು ಬರುವಾಗ, అందుకే మేము ఆరాధన చేసేటప్పుడు దేవుని యొక్క ప్రసన్నత దిగి ದೇವರ వచ్చే ಮಹಿಮೆ సమయంలో ಇಳಿದು ಬರುವಾಗ దేవుని యొక్క మహిమ ಅದು దిగి వచ్చే ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ సమయంలో ಕ್ರಿಯೆ ಮಾಡುವಂತದಾಗಿದೆ. అది మా మధ్యన ఒక క్రియ చేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರ ಆತ್ಮನು ಎಲ್ಲಿ ಇದ್ದಾರೋ ಅಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಉಂಟು. దేవుని యొక్క ఆత్మ ఎక్కడుందో అక్కడ విడుదల ಆಮೇಲೆ ఉంటుంది. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮನು ಇದ್ದಾನೆ. ఈ చోటున దేవుని యొక్క ఆత్మ ఉంది. ಆತನ ಆತ್ಮ ಪ್ರಕಾರ ಆತ್ಮಿಕ ರೀತಿನಲ್ಲಿ, ఆత్మిక ప్రకారం ಶರೀರ ರೀತಿನಲ್ಲಿ శారీరకముగా ಇರುವಂತ ಎಲ್ಲ ಬಂಧನಗಳಿಂದ ಆತನು ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾನೆ. ఉండే అన్ని బంధకాల నుండి విడుదల ఇస్తాడు. ಆಮೇನ್. ಯಾವ ಸೈತಾನನ ಕ್ರಿಯೆಗಳು ಕೂಡ ನಮ್ಮಲ್ಲಿ ಜಯಿಸಲು ಸಾಧ್ಯ ఏ ಇರುವುದಿಲ್ಲ. అపవాది శక్తి కూడా మమ్మల్ని జయించడానికి సాధ్యము లేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಕಲವನ್ನ ಜಯಿಸಿದ ಆತನು. యేసు ప్రభు సకల కార్యములు జయించి నిలబడ్డాడు. ನಾವು ಸಂಧಿಸುವಂತ ಸಮಸ್ಯೆಗಳು ತುಂಬಾ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದು. మేము ఎదిరించే సమస్యలు వచ్చి చాలా చిన్నవి. ಬಟ್ ನಮ್ಮ ದೇವರು ತುಂಬಾ ದೊಡ್ಡವರು. అయితే మా దేవుడు చాలా పెద్దవాడు. ನಮ್ಮ ದೇವ ಮನುಷ್ಯರು ಹೇಳ್ತಾ ಇದ್ರು, దేవుని సేవకులు ఇలాగా ನಿಮ್ಮ చెప్తున్నారు, ಸಮಸ್ಯೆಗಳೆಲ್ಲ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ದೇವರ ಹತ್ರ ಹೇಳ್ಬೇಡಿ. మీ సమస్యలు అన్ని తీసుకొని వచ్చి దేవుని దగ్గర చెప్పకండి. ಆ ಸಮಸ್ಯೆಗಳ ಹತ್ರ ನಿಮ್ಮ ದೇವರು ಯಾರಂತ ಹೇಳಿ. ఆ సమస్యల దగ్గర మీ దేవుడు ఎవరని చెప్పండి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಹಾಗಂದ್ರೆ ಆ ಒಂದು ಸಮಸ್ಯೆಗಳ ಮುಂದೆ ದೇವರನ್ನು ಹೇಳುವಾಗ ಅದು ನಿಂತ್ಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అయితే ఆ సమస్యల ముందర దేవుని పేరు చెప్పేదైతే అక్కడ సమస్యలు నిలబడడానికి అవ్వదు. ದೊಡ್ಡ ಗೋಲಿಯಾತ, అయితే పెద్ద గోలియాతు, ಭಯ ಹುಟ್ಟಿಸಿದಂತ ಗೋಲಿಯಾತ, భయం పుట్టించిన గోలియాతు, ಸಣ್ಣ ದಾವೀದ, చిన్న ఒక దావీదు ಆತನನ್ನು ಎದುರಿಸುವಾಗ వారిని ఎదిరించేటప్పుడు ನೀನು ವಿರೋಧಿಸಿದ ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ ಅಷ್ಟೇ. నువ్వు విరోధించిన దేవుని యొక్క నామతో నేను వస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈతను ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನ, ದೇವರ ಹತ್ರ ಕೇಳಿದನ? ಇಲ್ಲ. అయితే దావీదు ప్రార్థన చేశాడా? దేవుని దగ్గర అడిగాడా? లేదు. ಆತ
ಆತನಿಗೆ ಒಂದು ವೈರಾಗ್ಯ, ದೇವರ ನಾಮಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ಮಾತಾಡ್ತೀಯ. దావీదుకుండే ఒక వైరాగ్యము దేవుని యొక్క నామాన్ని ದೇವರು ಯಾರಂತ ಗೊತ್ತಾ? అయితే దేవుని ఎవరని ఆయనకు తెలుసు. ಸೈನಿಕಗಳ ಕರ್ತನ ನಾಮದಲ್ಲಿ ನಾನು ನಿನ್ನ ಮುಂದೆ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ. సేనాదులకు అధిపతి అయిన యెహోవా అనే ఆయన యొక్క నామముతో ముందుకు ಯುದ್ಧ వెళ్ళాడు. ಮಾಡುವ ಆತನು. ಆಮೆನ್. ఆయన యుద్ధము చేసేవాడు. ಸಮಸ್ಯೆಗಳು ಆತನ ಮುಂದೆ ಏನೂ ಇಲ್ಲ. అయితే ఆయన ముందుగా మీ సమస్యలు ఏ మాత్రము ನಮ್ಮ కాదు. ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಆತನನ್ನು ಬಿಟ್ಟು ಕೊಡುವಾಗ ಆತನ ಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತಾ. అయితే మా సమస్యలను దేవునికి వదిలిపెట్టేదైతే ఆయన కార్యము ಆತನು చేయబోతున్నాడు. ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. ఆయన విడుదల ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಒಂದು 2 ನಿಮಿಷ ನಾವು ಎದ್ದು ಹೇಳೋಣ. అలాగే 2 నిమిషాలు అందరూ లేచి నిలబడండి. ಇಬ್ಬಿಬ್ಬರಾಗಿ ನಾವು ಕರಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳೋಣ. ఇద్దరిద్దరుగా చేతులు పట్టుకొని ಆಮೇಲೆ ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఒకరికొకరికై ఒకరు ప్రార్థన ಹಾಗೆ చేయవచ్చు. ಹೋಗಿ అలాగే వెనక్కి వెళ్ళండి. ಇಬ್ಬಿಬ್ಬರಾಗಿ ಕರಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ఇద్దరుగా చేతులు పెట్టుకోండి. ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ ಬೇಡ, ದ ಸೇಮ್ ಫ್ಯಾಮಿಲಿ ಬೇಡ, అయితే ఒకే కుటుంబము ఉండే వాళ్ళు వేరే వాళ్ళ ಒಂದೇ దగ్గరికి ಕುಟುಂಬ వెళ్ళండి. ಬೇಡ, ಬೇರೆ ಬೇರೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅವರಿಗಾಗಿ, చేతులు పెట్టుకోండి. ಅವರ ಆಶೀರ್ವಾದಗಾಗಿ, వాళ్ళ కోసం ಅವರ ಒಂದು ಸ್ವಸ್ಥತೆ, ಅವರ ಸ್ವಸ್ಥತೆಗಾಗಿ, వాళ్ళకి స్వస్థత ಅವರ రావాలని, ಅವರ ಬಿಡುಗಡೆಗಾಗಿ, వాళ్ళకి విడుదల రావాలని, ಅವರ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದಗಾಗಿ, ఆత్మిక ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో ಅವರ రావాలని, ಅವರ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದೇವರು ಪರಿಹಾರ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ, వాళ్ళకుండే అన్ని సమస్యలు దేవుడు ದೇವರು ಅವರನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ దేవుడు వాళ్ళని విడిపించాలని ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪ್ರಾರ್ಥನೆ ప్రార్థన ಮಾಡೋಣ. చేయండి. ಅವ್ರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. వాళ్ళ ಅವ್ರಿಗಾಗಿ కొరకై ಪ್ರಾರ್ಥನೆ ప్రార్థన ಮಾಡಿ. చేయండి. ಅವ್ರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ వాళ్ళ ಮಾಡಿ. కొరకై ప్రార్థన చేయండి. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕರ್ತನೇ ಆಶೀರ್ವದಿಸಪ್ಪ. ప్రభు వాళ్ళని ಓ దీవించండి. ದೈವಿಕ ಕೃಪೆಯ ಅವರ ಜೊತೆಗಿರಲಿ ಕರ್ತ. ఈ యొక్క కృప వాళ్ళ తోడే ఉంటుంది. ಓ ಶರೀರದಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಇರಲಿ ಅಪ್ಪ. వాళ్ళ శరీరంలో స్వస్థతను ಎಲ್ಲ దయచేయండి. ಭಯಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಿರಿ వాళ్ళకుండే అన్ని భయాన్ని ಎಲ್ಲ తీసివేయండి. ಬಲಹೀನತೆಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಿರಿ వాళ్ళకుండే అన్ని బలహీనతలను ಬಿಡುಗಡೆಯ తీసివేయండి. ಆತ್ಮನು నీ విడుదల ఒక ఆత్మ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಮುಟ್ಟಲಿ ಕರ್ತ. ఒక్కొక్కరిని ముట్టాలి ప్రభువా. ಒಬ್ಬೊಬ್ಬರ ದೇಹದಲ್ಲಿ ಒಂದು ಬಿಡುಗಡೆಯಾಗಲಿ. ఒక్కొక్కరి దేహంలో విడుదల కావాలి ಆತ್ಮದಲ್ಲಿ ప్రభువా. ಬಿಡುಗಡೆಯಾಗಲಿ. ఆత్మలో విడుదల కావాలి. ಶರೀರದಲ್ಲಿ ಬಿಡುಗಡೆಯಾಗಲಿ. శరీరంలో విడుదల కావాలి. ಬಕಲ ಶದರಗಡಲ ರಿಗಡ ನರಗದಲ ಓರಿ ಬಿಹಂದರಗಡಲ. ಮನಸ್ಸಿನ ಕಣ್ಣೀರೊಟ್ಟಿಗೆ, మనసులో ఉండే ఆ కన్నీరు, ಚಿಂತೆ ಭಾರಗಳೊಟ್ಟಿಗೆ, చింతలో ఆ ಹೋರಾಟಗಳೊಟ್ಟಿಗೆ ఆ పోరాడముతో ಯಾರೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ ఎవరెవరు ಅವರ వచ్చి ఉన్నారు, ಜೀವನದಲ್ಲಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಡುಗಡೆಯಾಗಲಿ. వారి జీవితంలో యేసు నామములో విడుదల రావునుగాక. ಬಿಡುಗಡೆ ಆಗಲಿ. ಯೇಸುವಿನ విడుదల ನಾಮ పొందుకొనుగాక. ಬಿಡುಗಡೆ ಆಗಲಿ ಅಪ್ಪ. విడుదల కావాలి ప్రభు. ಓ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಬಿಡುಗಡೆ నీ ಮಾಡಲಿ యొక్క ಅಪ್ಪ. ప్రసన్నత విడుదల ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ నీ ಆಗಲಿ యొక్క ಅಪ್ಪ. నామములో స్వస్థత జరుగునుగాక. Hallelujah, rigadala ragadala. Oh Jesus, Jesus, Jesus. ಆರೋಗ್ಯದಾಯಕನೇ, ಗುಣಪಡಿಸುವ ದೇವರೇ, ಬಲಪಡಿಸುವ ದೇವರೇ, బలపరిచే దేవుడా, ಸಹಾಯಕನಾದ ಕರ್ತನೇ, సహాయకుడైన కర్త, ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ నీ ಅಪ್ಪ. యొక్క నామములో విడుదల కావాలి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ యేసు నామములో విడుదల కావాలి. ಎಸ್ ಲಾರ್ಡ್, ಎಸ್ ಲಾರ್ಡ್, ಎಸ್ ಲಾರ್ಡ್. ಆಮೆನ್. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసు ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ నామములో ತಂದೆ. ప్రార్థిస్తాం. ಆಮೆನ್, ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್, ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಅಂತ ಹೇಳಿ ಬನ್ನಿ. ప్రైజ్ లార్డ్ చెప్పేసి దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಎಷ್ಟಿನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? ఎంతమంది సంతోషంగా హల్లెలూయా. ఉన్నారు? హల్లెలూయా. ಆಮೆನ್. ಯಾರು ಭಾರಗಳೆಲ್ಲ ತಂದಿದ್ದೀರಾ? ఎవరైనా బరువుని మోసుకొని వచ్చారా? ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳೆಲ್ಲ ತಂದಿದ್ದೀರಾ? మీ యొక్క సమస్యల్ని మోసుకొని వచ్చారా? ಹೋಗುವಾಗ ಇಲ್ಲೇ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡಿ. వెళ్ళేటప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡಿ. ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳು ಮಾತ್ರ ಬಿಟ್ಟು ಹೋಗಿ. అన్ని వదిలి వెళ్ళకండి. మీ సమస్యలు మట్టుకు హల్లెలూయా. హల్లెలూయా. ಲಾಸ್ಟ್ ವಾರದಲ್ಲಿ ನಾವು ಒಂದು ದೇವರ ಸಂದೇಶವನ್ನ ನೋಡಿದ್ವಿ. పోయిన వారం దేవుని యొక్క ఒక వాక్యాన్ని చూసాము. ಏನಂತ ನೋಡಿದ್ವಿ ಅಂದ್ರೆ, ఏం చూసామంటే ಅಡೋನಾಯ್. అడోనాయ్. ದೇವರ ಒಂದು ನಾಮಗಳಲ್ಲಿ ಒಂದು ನಾಮ ಅಡೋನಾಯ್. దేవుని యొక్క నామములో ఒక నామము అడోనాయ్. ಅಡೋನಾಯ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అడోనాయ్ అని చెప్పేటప్పుడు ಆತನು ಯಜಮಾನನು, ఆయన ఒక యజమాని, ಒಡೆಯನು, ఆయన ఒక ಓನರ್ ಆಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ఆయన ನೋಡಿ. ఓనర్ అయి ఉన్నాడు. ಆಮೇನ್. ಆತನು ಒಡೆಯನು, ಯಜಮಾನನು, ಓನರ್ ಆಗಿರುವುದರಿಂದ ఆయన యజమాని ఓనర్ అయి ఉండేవాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ರೂಪಿಸುವ ದೇವರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡಿ. రూపించే దేవుడై ఉన్నాడు. ಆತನು ಕುಂಬಾರನು, ఆయన కుమారి, ನಾವು ಜೇಡಿ ಮಣ್ಣಾಗಿದ್ದೇವೆ. చిగటి మన్నై ఉన్నాము. ಆತನು ನಮ್ಮನ್ನು ರೂಪಿಸುತ್ತಾನೆ. ఆయన మమ్మల్ని రూపిస్తాడు. ಈಗ ಒಂದು ಕುಂಬಾರನು ಒಂದು ಜೇಡಿ ಮಣ್ಣನ್ನು ರೂಪಿಸುವಾಗ ఇప్పుడు ఒక కుమారి ఒక జేడి మన్నని జట్టి మన్నని ಆತನ రూపించేటప్పుడు ಮನಸ್ಸಲ್ಲಿ ಇರುವ ಹಾಗೆ ಒಂದು ಮಣ್ಣನ್ನು ರೂಪಿಸುತ್ತಾನೆ. అయితే ఆయన మనసులో ఏ యోచన ఉంటుందో ಆತನ దాని ಒಂದು ప్రకారమే దాన్ని ಮನಸ್ಸಿನಲ್ಲಿ రూపిస్తాడు. ಯಾವ ಪಾತ್ರೆ ರೂಪಿಸಬೇಕು, ఆయన మనసులో ఎలాంటి ఒక పాత్రని ಆ ಒಂದು రూపించాలో ಪಾತ್ರೆಯನ್ನು ಆತನು ರೂಪಿಸ್ತಾನೆ. ఆ పాత్రనే ఆయన రూపిస్తాడు. ಈ ಒಂದು ಮಣ್ಣು, ఈ ఒక మట్టి ಆ ಒಂದು ಕುಂಬಾರನ ಬಳಿಗೆ ఆ ఒక కుమారి దగ్గరికి ಏನು ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇರುವುದಿಲ್ಲ ఏమి చెప్పడానికి కూడా అవ్వదు ಅಲ್ವಾ?
ಯಾಕಂದ್ರೆ ಕುಂಬಾರನಿಗೆ ఇప్పుడు కుమ్మారి ಆ ಮಣ್ಣಿನ ಮೇಲೆ ಏನಿದೆ, ఆ మట్టి పైన ఏంటి ಅಧಿಕಾರ ಇದೆ. అధికారము ಆಮೇಲೆ ಆತನು ಏನ್ ಬೇಕಾದ್ರೆ ಅದರಲ್ಲಿ ಮಾಡಬಹುದು. అయితే ఆయన ఏదైనా కానీ ದೇವರು ಇದನ್ನ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు దీన్ని చెప్పి చెప్తున్నారు, ಇಸ್ರಾಯೇಲ್ ಜನಗಳಿಗೆ ನೀವೇ ಜೇಡಿ ಮಣ್ಣುಗಳು, ఇశ్రాయేల్ ప్రజలారా మీరే ನಾನು జిగిటిమన్నై ಕುಂಬಾರನು, ఉన్నారు, నేను కుమారి అయి ನಾನು ఉన్నాను, ನಿಮ್ಮನ್ನು ರೂಪಿಸುವ ದೇವರು. నేను మిమ్మల్ని రూపించే ಆ దేవుడు. ಒಂದು ವಾಕ್ಯ ಒಂದು ವಾರದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఆ వాక్యము పోయిన వారం ದೇವರು చూసాము. ಹೇಳ್ತಾರೆ, ನನಗೆ ಅಧಿಕಾರವಿಲ್ಲವೋ. అక్కడ నాకు అధికారము లేదా అని ಆ దేవుడు ಒಂದು చెప్తున్నాడు. ವಾಕ್ಯ ಇಬ್ರು ಪದದ ಶಬ್ದದಲ್ಲಿ ಓದುವಾಗ ఆ వాక్యాన్ని హీబ్రూ భాషలో చదివేదైతే ಅದು ತುಂಬಾ ಭಯಂಕರವಾಗಿ ಇದೆ. చాలా ಅದು భయంకరంగా ಹೇಗಿದೆ, ఉంటుంది. ನನಗೆ ಅಧಿಕಾರ ಇಲ್ಲವಾ, అది ఎలా అంటే నాకు అధికారము లేదా, ಆಲ್ ದ ಅಥಾರಿಟಿ. ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ನನಗೆ ಎಲ್ಲ ಅಧಿಕಾರ ಇದೆ, నాకు అన్ని అధికారములు ఉన్నాయి, ನಾನು ಬಯಸುವುದನ್ನ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ నేను ದೇವರು ಹೇಳ್ತಾರೆ. అనుకున్నది నేను చేస్తానని ಈಗ చెప్తున్నాడు. ಅದರ ಆಧಾರದಲ್ಲಿ దాని యొక్క ಇವತ್ತು ఆధారముతో ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಧ್ಯಾನ ఈ ಮಾಡಲಿದೆ. రోజు ఒక ముఖ్యమైన సందేశాన్ని ಅದನ್ನ చూడబోతున్నాం. ನಾವು ಗಮನಿಸಿದ್ರೆ ಮಾತ್ರ ಇವತ್ತಿನ ಸಂದೇಶ ಅರ್ಥ ಆಗ್ತದೆ. దాని గమనం పెట్టి చూస్తేనే ఈ ఒక రోజు ಅದಕ್ಕೆ ಅದರ ಕಾರ್ಯಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. అందువలన దాని కార్యములు ಜಸ್ಟ್ చెప్తున్నాం. ಬ್ರೀಫ್ ಆಗಿ ನೋಡುವಾಗ, అయితే దాన్ని ఒక ముందుటిగా చూసేదైతే ಅವರ್ ಮಾಸ್ಟರ್, ఆయన ఒక మాస్టర్ అయి ಆತನು ఉన్నాడు, ಕುಂಬಾರ, ఆయన ఒక కుమ్మరి అయి ಅಡೋನಾ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಯಜಮಾನ, అడోనాయ్ అని చెప్పేటప్పుడు మాకు యజమాని అయి ఉన్నాడు, ఓనర్ అయి ఉన్నాడు. ಒಡೆಯನು, ఆయన ನಮ್ಮ యజమాని అయి ఉన్నాడు, ಒಡೆಯನು, ನಮ್ಮ ಓನರ್ ಆಗಿರುವ ಆತ, మా యజమాని అయి ఉండేవాడు ಆತನಿಗೆ దేవుడు. ನಮ್ಮಲ್ಲಿ ಆತನಿಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. అయితే ఆయనకు మా పైన ಯಾಕಂದ್ರೆ అధికారము ಆತನು ఉంది, ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಕರ್ತನು. ఎందుకంటే ఆయన మమ్మల్ని సృష్టి చేసిన ప్రభు. ಆಗ ನಾವು ಆತನನ್ನ ಒಡೆಯನು ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುವಂಥದ್ದು ಮಾತ್ರವಲ್ಲದೆ, మేము ఆయన్ని దేవుడు ప్రభు అని చెప్పడం మాత్రం ಆ కాకుండా, ಒಂದು ಆಡಳಿತವನ್ನ ನಮ್ಮಲ್ಲಿ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. ఆయన చేసే ఆ పరిపాలన మా లోపల మేము తీసుకోవాలి. ಈಗ ನಮ್ಮ ಬಾಸ್ ಇರ್ತಾರೆ, ఇప్పుడు మా ఒక బాస్ ఉంటారు. ಈಗ ಬಾಸ್ ಹೇಳುವಂತ ಮಾತಿಗೆ ಮೌಲ್ಯ ಅಥವಾ ಅದರಲ್ಲಿ ಅವ್ರು ಹೇಳುವಂತ ಮಾತಿಗೆ ಅಧಿಕಾರ ಇದೆಯಾ ಇಲ್ವಾ? ఇప్పుడు బాస్ చెప్పే ఒక మాటలకు ఒక ఘనత ఉంటుంది కదా, దానికి అధికారం ఉంటుంది కదా. ಅಧಿಕಾರ ಇದೆಯಾ ಇಲ್ವಾ? అధికారం ఉందా లేదా? ಒಂದು ಬಾಸ್ ಹೇಳುವಾಗ ನಾವು ಭಯಪಡ್ತಾ ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಿ ಅಲ್ವಾ? అయితే బాస్ ఎవరైనా చెప్పే ಅಧಿಕಾರ, ಯಾಕಂದ್ರೆ ಈಸ್ ಎ ಬಾಸ್. ಆತನ ಕೆಳಗಡೆ ಇರುವಾಗ ಅವ್ರ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಹೇಳುವುದನ್ನ ನಾವು ಕೇಳಲೇಬೇಕು. అయితే బాస్ చెప్పేది మేము వింటాము, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉంటారు, వాళ్ళు చెప్తారు, మేము వింటాము, ಕೇಳ್ತೀವಿ. అయితే మేము వింటాము. ಆಮೇಲೆ ಹೊರಗಡೆ ಬಂದು అయితే ಬయటకి వచ్చి ಇವನೆಲ್ಲ ಒಂದು ಬಾಸ, ಇವನು ಹೇಳೋದೆಲ್ಲ ನಾನು ಕೇಳ್ತಾ ಇರ್ಬೇಕಾ, ಅಯ್ಯೋ, ಇವನು వచ్చి ಅದಕ್ಕೆ ಬಾಸ, ನಮ್ಮ ಅಮ್ಮ ಎತ್ತು ಇಟ್ಟಿದ್ದಾರ ಅನ್ನೋ ತರ ಹಲವಾರು ನಾವು ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ, ఈయన ఒక బాస, ఈయన చెప్పింది నేను ఆ రకంగా అనేక రకంగా ಅಲ್ಲಿ ಏನಾಗ್ತಾ ಇದೆ, అక్కడ ఏం ಅವರು జరుగుతుంది? ಬಾಸ್ ಅಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ, అయితే బాస్ లో ఎలాంటి ಆತನ మార్పు ಹೇಳಿದ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ, చెప్పిన అధికారములో ఏ ನಾವು మార్పు ಆ ಒಂದು ಅಧಿಕಾರವನ್ನ ಅಂಗೀಕರಿಸ್ತಾ ಇಲ್ಲ. అయితే ఆయన చెప్పిన అధికారాన్ని మేము అంగీకరించడం లేదు. హల్లెలೂಯಾ. హల్లెలూయా. ನಾವು ಅಡೋನಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ, మేము అడోనాయ్ అని చెప్తున్నాము, ಯಜಮಾನ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ, యజమాని అని పిలుస్తున్నాము, ಕುಂಬಾರ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ. కుమారి అని పిలుస్తున్నాము. ನಮ್ಮ ದೇವರನ್ನ మా దేవుణ్ణి the Lord ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅಡೋನಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ. అడోనాయ్ అని చెప్తున్నాము. ಆದರೆ ಅದನ್ನ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ అయితే దాన్ని మా జీవితంలో ಅಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. దాన్ని అంగీకరించడం లేదు. ಆಮೆನ್. ಅದರಿಂದಲೇ ನಾವು ಕೆಲವು ಸತಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಾಗಿ ತಿರುಗಿ ದೇವರ ಹತ್ರ ಮಾತಾಡುವಾಗ ದೇವರನ್ನ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ. అందువలన ఇశ్రాయేల్ ప్రజల రకంగా Okay. దేవుని దగ్గర మళ్ళా మాట్లాడి ಅದು ಇನ್ನೊಂದು ಒಂದು ಕ್ಯಾಟಗರಿ. ಓಕೆ, ಈಗ ఒక ಆ ಕುಂಬಾರನು ಒಂದು ಪಾತ್ರೆಯನ್ನು ರೂಪಿಸುವಾಗ ఇప్పుడు కుమ్మరి ఒక పాత్రని ಆ రూపించేటప్పుడు ಪಾತ್ರೆಗೆ ಆತನ ಮೇಲೆ ಅಧಿಕಾರ ಇದೆ. ఆ పాత్రకు పైన ఆయనకు ఆమె. అధికారం ಆ ఉంటుంది. ಪಾತ್ರೆ ಇಷ್ಟಪಟ್ಟಿಲ್ಲ ಅಂದ್ರು ఆ పాత్రకి దాని రూపం దానికి ఇష్టం కాకపోయినా కూడా ಆತನ ಅಧಿಕಾರಿ, అది ఆయనకున్న అధికారం. ಆತನ ಮಾಡೇ ಮಾಡ್ತಾಳೆ. ఆయన దాన్ని ಅದಕ್ಕೆ చేసే ದೇವರು ಕೇಳ್ತಾನೆ, చేస్తాడు. ನನಗೆ ಅಧಿಕಾರ ಇಲ್ವಾ? ఆయన చెప్తాడు, నాకు అధికారము ನೋಡಿ, లేదా. ರೋಮದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯ రోమలకు రాసిన పత్రిక 21, 22, 23, 21 to 23. ರೋಮ 21వ 9, అధ్యాయము 20-21. ರೋಮರ್ 9ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯದಿಂದ 23ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಬೇಗ ಹೋದೋಣ. అధికారము లేదా? ತಾಳ್ಮೆಯಿಂದ
ಅನ್ನಿ ಅಷ್ಟೇ. ಓಕೆ ಓಕೆ. ಈಗ ದೇವರು ಒಂದೇ ಮಣ್ಣಿನಿಂದ ಹಲವಾರು ಪಾತ್ರೆಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ. ఇప్పుడు దేవుడు ఒకే మట్టి ಹಾಗಾದ್ರೆ నుండి ಒಂದು అనేక ಕುಂಬಾರನು పాత్రలను ಒಂದೇ చేస్తున్నాడు. ಮಣ್ಣಲ್ಲಿ ಹಲವಾರು ಪಾತ್ರೆಗಳನ್ನು అయితే ಮಾಡ್ತಾರೆ. కుమ్మరి ఒకే మట్టితో అనేక పాత్రలను ಆ ಒಂದು చేయబోతున్నాడు. ಪಾತ್ರೆಗಳು ಒಂದೊಂದಕ್ಕೆ ಒಂದೊಂದು ಪ್ರಯೋಜನ ಇರುತ್ತದೆ. అయితే ఒక్కొక్క పాత్ర వచ్చి ఒక్కొక్క ಎಲ್ಲ ప్రయోజనకరమైన ఒక కార్యానికి ಪಾತ್ರೆಗಳು ಒಂದೇ ఉపయోగించబడతాయి. ಪ್ರಯೋಜನಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ అయితే అన్ని పాత్రలు వచ్చి ఒకే కార్యానికి రావు. ಅಲ್ವಾ? ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಅನೇಕ ಪಾತ್ರೆಗಳು ಇಟ್ಟಿದೆ. అయితే మన ఇంట్లో అనేక పాత్రలు పెట్టి ఉన్నాము. ಎಲ್ಲಾ ಪಾತ್ರೆಗಳು ಬರೀ ಕುಕ್ಕರ್ ಆಗೇ ಇದೆಯಾ? అన్ని పాత్రలు వచ్చి కుక్కర్ గానే ఉన్నాయా? లేదు కదా. ಇಲ್ಲ. ಯಾಕೆ ಇಲ್ಲ? లేదు. ఎందుకు లేదు? ಕುಕ್ಕರ್ ಏನೋ ಒಂದು ಸಾರು ಮಾಡಬಹುದು, ಅನ್ನ ಮಾಡಬಹುದು. కుక్కర్ అయితే ఏదో చారు చేయొచ్చు, అన్నం ಅದು చేయొచ్చు. ಎಲ್ಲ ಮಾಡಕ್ ಆಗೋದಿಲ್ಲ. అన్ని చేయడానికి అవ్వదు. ಹಾಗಂದ್ರೆ ಏನು ಆ ತರ ಇನ್ನು ಈ ಒಂದೊಂದು ಮಾಡೋದಕ್ಕೆ ಹಲವಾರು ಪಾತ್ರೆಗಳು ಇದೆ. అయితే ఏంటంటే ఒక్కొక్కటి చేయడానికి అనేక పాత్రలు ಬಟ್ ఉన్నాయి. ಹಾಗಂದ್ರೆ ಅದೆಲ್ಲ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲವಾ? అయితే అవన్నీ ప్రయోజనానికి లేవా? ಪ್ರಯೋಜನ ಇದೆ ಅಲ್ವಾ? ఉన్నాయి. ಈಗ ನಮ್ಮ ಕಿಚನ್ ನಲ್ಲಿ ತುಂಬಾ ಪ್ರಮುಖವಾದಂತಹ ಪಾತ್ರೆ ಯಾವುದು? మా కిచెన్ లో ఉండే చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఏది? ಯಾವುದು? ఏది? ಎಲ್ಲ ಒಂದು అన్ని కూడా. ಪ್ರಮುಖವಾದದ್ದು ಒಂದು ಅಂತ ಯಾವುದೂ ಇಲ್ವಾ? అయితే ప్రాముఖ్యమైనది ఒకటే కూడా లేదా? ಸಣ್ಣ ಸ್ಪೂನ್ ಕೂಡ ಮುಖ್ಯ ಅಲ್ವಾ? అయితే చాలా ఒక చిన్న స్పూన్ కూడా చాలా ಅಲ್ವಾ? ಕೆಲವು ಸತಿ ప్రాముఖ్యమైనది. ತುಂಬಾ ವರ್ಷಗಳಿಂದ ಮೇಲೆ ಕಟ್ಟಿ ಇಟ್ಟಿರ್ತೇವೆ ಕೆಲವು ಪಾತ್ರೆಗಳು అయితే ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని పాత్రలు కట్టి పైన పెట్టి ఉంటాము. ಅಲ್ವಾ? ಅದು ನಮಗೆ ಯಾವಾಗಾದ್ರೂ ಯೂಸ್ ಆಗ್ತದೆ ಅಂತ ಒಂದು ಪಾತ್ರೆ ಯಾವಾಗ ಯೂಸ್ ಆಗ್ತದೆ ಅಂತ ಇನ್ನೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದ್ರೆ ಸ್ಟಿಲ್ ಅದು ಮೇಲೆ ಇದೆ, ಮೇಲೆ ಭದ್ರವಾಗಿ అది ಇಟ್ಟಿದ್ದೇವೆ. ఎప్పుడైనా కావాల్సి పడుతుంది అనుకుంటాము, అది ఎప్పుడు కావాల్సి పడుతుందో But తెలియదు. కానీ కూడా దాన్ని భద్రంగా ఎత్తి పెట్టి ಅದು ఉంటాము. ಬೇಕೇ ಬೇಕು ಅಲ್ವಾ? అయితే అది కానే ಅದು కావాలి. ಯಾವಾಗ ಬೇಕಾಗ್ತದೆ? అది ఎప్పుడు ಅದು అవసరం ನಮಗೆ అవుతుంది? ಗೊತ್ತಿಲ್ಲ. అది మాకు తెలియదు. ಬೇಕಾಗ್ತದೆ. అది కావాల్సి పడుతుంది. ಈ ತರ ಒಬ್ರು ಇಟ್ಟು ಎಷ್ಟೋ ವರ್ಷಗಳು ಅಜ್ಜಿ ಪಾಪ ಅವ್ರು ಸತ್ತು ಹೋದ್ರು, ಆ ಪಾತ್ರೆ ಇನ್ನು ಮೇಲೇನೆ ಇದೆ. అవచ్చి దీన్ని అలాగే పెట్టి ఎన్నో సంవత్సరాలు అలాగే పెట్టి వాళ్ళు ಆದ್ರೆ చచ్చిపోయారు. ಏನು ఆ రకంగా. ಯಾವಾಗಾದ್ರೂ ಯೂಸ್ ಆಗ್ತದೆ. అయితే అది ఎప్పుడైనా ఉపయోగానికి ಏನಕ್ಕೆ ಯೂಸ್ వస్తుంది. ಆಗ್ತದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎందుకు ఉపయోగానికి ಆದ್ರೆ వస్తుందో ಈ తెలియదు. ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರತಿ ಒಂದು ಪಾತ್ರೆಗಳು ಉಪಯೋಗಕ್ಕೆ ಇದೆ. అయితే ఈ రోజు ప్రతి ఒక్క పాత్రలు కూడా ఉపయోగానికి ఉన్నాయి. ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡುವಾಗ ఇక్కడ చెప్పే ದೇವರು సమయంలో ಒಂದೊಂದನ್ನ ಅದರ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಆತನು ರೂಪಿಸಿದ್ದಾನೆ. అయితే దేవుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కార్యానికి దాన్ని ಈ ವಾಕ್ಯದ రూపించాడు. ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ఈ ఒక్క వాక్య కింద ಇವತ್ತಿನ చూడడం ಸಂದೇಶಕ್ಕೆ ಹೋಗೋಣ. ఈ రోజు యొక్క ಎರಡನೇ సందేశంలో ತಿಮೋಥೆಯ వెళ్ళేదైతే 2ನೇ ಅಧ್ಯಾಯ 20-21 ವಾಕ್ಯ. 2 తిమోతి 2వ అధ్యాయము 20 ಮತ್ತು 21 ವಾಕ್ಯ. 20-21 వాక్యం. ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದೋಣ. అందరూ చేరి ಓಕೆ, ಎಲ್ಲರೂ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. అందరూ ಓಕೆ, తీసుకోండి. 2 ತಿಮೋಥೆಯ 2ನೇ ಅಧ್ಯಾಯ 20-21 ಶಬ್ದವಾಗಿ ಓದೋಣ. ರೆಡಿ, 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ದೊಡ್ಡ ಮನೆಯಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ಪಾತ್ರೆಗಳಿದೆ, ಮರದ ಪಾತ್ರೆಗಳು, ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳು ಇರುತ್ತವೆ. ಅವುಗಳಲ್ಲಿ ಕೆಲವು ಹೀನವಾದ ಬಲೆಗೆ ಬರುತ್ತದೆ. ಹೀಗಿರಲಾಗಿ ಒಬ್ಬನು ಹೀನ ನಡತೆಯುಳ್ಳವರ ಸಹವಾಸವನ್ನು ಬಿಟ್ಟು ತನ್ನನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಉತ್ತಮವಾದ ಬಳಕೆಗೆ ಯೋಗ್ಯನಾಗಿರುವ ಅವರ ದೇವರ ಸೇವೆಗೆ ಪ್ರತಿಷ್ಠನಾಗಿ ಯಜಮಾನನಿಗೆ ಉಪಯುಕ್ತವಾಗಿಯೂ ಮಾಡುವುದಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿಯೂ ಇರುವನು. ಆಮೇನ್. ಈ ಒಂದು ವಾಕ್ಯದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ಇವತ್ತು ಕೆಲವು ಮುಖ್ಯವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಲಿದ್ದೇವೆ. ಈಗ ಒಬ್ಬ ಕುಂಬಾರನು ಒಂದು ಪಾತ್ರೆಯನ್ನು ರೂಪಿಸ್ತಾನೆ. ఇప్పుడు ఒక కుమ్మరి ఒక పాత్రని ಆ రూపిస్తున్నాడు. ಕುಂಬಾರನು ಒಂದೇ ಪಾತ್ರೆಯನ್ನು ರೂಪಿಸುವುದಿಲ್ಲ. ఆ కుమ్మరి ఒకే పాత్రని రూపించాడు. ಹಲವಾರು ಪಾತ್ರೆಗಳನ್ನು ರೂಪಿಸಿಟ್ಟಿದ್ದಾರೆ. ఆయన అనేక పాత్రలను రూపించి ಆ ಒಂದು పెట్టాడు. ಒಂದೊಂದು ಪಾತ್ರೆಗಳಿಗೆ ಒಂದೊಂದು ಕೆಲಸಗಳು ಇದೆ. ఆ ఒక్కొక్క పాత్రకు వచ్చి ఒక్కొక్క ಈಗ పనులు ನಾವು ఉంటాయి. ಇಬ್ಬರೇ ಮನೆಯಲ್ಲಿರುವ ಒಂದು ಮನೆಯಾಗಿದ್ರು ಕೂಡ ఇద్దరే ఉండే ఇల్లైనా కూడా ಆ 2 ತಟ್ಟೆ ಇರ್ತದೆ, 2 ಗ್ಲಾಸ್ ಇರ್ತದೆ ಅಲ್ವಾ? 2 ತಟ್ಟೆలు ఉంటాయి, 2 ಗ್ಲಾಸ್లు ಒಂದು ఉంటాయి. ಕುಕ್ಕರ್ ಇರ್ತದೆ, ಒಂದು ಸಾಂಬಾರ್ ಮಾಡುವುದಕ್ಕೆ ಏನೋ ಎಲ್ಲ ಪಾತ್ರೆಗಳೆಲ್ಲ ಇರ್ತದೆ. అయితే ఒక కుక్కరు చిన్న ఒక పాత్ర ఏదైనా ఉంటుంది. ಇಬ್ಬರೇ ಅಂತ ಒಂದೇ ಇಟ್ಟು ನಾವು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡುವುದಿಲ್ಲ. ఇద్దరు ఉన్నారనేసి ఒకటి పెట్టి ಹಲವಾರು ಪಾತ್ರೆಗಳು ಇದೆ. అనేక పాత్రలు కూడా ಅದರಲ್ಲಿ ఉంటాయి. ಒಂದೊಂದಕ್ಕೂ ಒಂದೊಂದು ಕೆಲಸ ಇದೆ. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. ಹೀಗೆ ఇదే రకంగా ದೊಡ್ಡ ಮನೆಯಲ್ಲಿ, పెద్ద ಈಗ ఇంట్లో ದೊಡ್ಡ ಮನೆಯಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ పెద్ద ఇల్లు అని ಅದು చెప్పేటప్పుడు ದೇವರ ಒಂದು ಸಭೆ ಎಂಬುದಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಬಹುದು, అది దేవుని యొక్క సంఘం ಅಥವಾ ದೇವರ ರಾಜ್ಯ ಎಂಬುದಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಬಹುದು. లేకపోతే దేవుని యొక్క రాజ్యమును ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ దేవుని యొక్క ದೇವರು రాజ్యములో ನಮ್ಮನ್ನ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಪಾತ್ರೆಗಳಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక పాత్ర కింద ಹಾಗಾದ್ರೆ రూపించాడు. ಒಬ್ಬೊಬ್ಬರ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಉಪಯೋಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಅದನ್ನು ರೂಪಿಸಿಟ್ಟಿದ್ದಾರೆ. అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యానికి ఉపయోగించాలని నిరూపించాడు. ಒಬ್ಬೊಬ್ಬರು ಒಂದೊಂದು ಕಾರ್ಯಕ್ಕೆ ಉಪಯೋಗ ಆಗಲೇಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ರೂಪಿಸಿದ್ದಾರೆ. అయితే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కార్యానికి ఉపయోగం కావాలనే రూపించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ಅಂದ್ರೆ ಯಾವ ಪಾತ್ರೆಗಳನ್ನ ದೇವರು ಸುಮ್ಮನೆ ಉಂಟು ಮಾಡಿಲ್ಲ. అయితే ఏ ఒక్క పాత్రని కూడా ఊరికే దాన్ని రూపించడం లేదు. ಆದ್ರೆ ಆ ಒಂದು ಪಾತ್ರೆಗಳು అయితే ఆ ఒక్క పాత్రలు ದೇವರು ಉಪಯೋಗಿಸಬೇಕಂದ್ರೆ దేవుడు ఉపయోగించాలంటే ಏನು ಮಾಡಬೇಕಂತಾನೆ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఏమి చేయాలనేది ఈ వాక్యంలో ಈಗ చూడబోతున్నాం. ದೇವರು ನಮ್ಮನ್ನ ಪಾತ್ರೆಯಾಗಿ ರೂಪಿಸಿದ್ದಾರೆ. ఇప్పుడు దేవుడు మమ్మల్ని పాత్రగా ನಾವು రూపించాడు. ಉಪಯೋಗ ಆಗ್ಬೇಕು, మేము ఉపయోగించాలంటే ಘನವಾದ ಪಾತ್ರೆಯಾಗಿ ಆಗ್ಬೇಕು ఘనమైన పాత్రగా మారబడాలంటే ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ అలా ఎలా అనంటే ನಾವು ಏನು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಹೋಗುತ್ತೇವೆ. మేమేం చేయాలని ఈ వాక్య కింద ఉంది. ಆಮೆನ್. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంత మందికి అర్థమవుతుంది? ಆಮೆನ್. ಹಾಗಾದ್ರೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ అయితే వాక్యంలో ದೇವರು చూసేదైతే ಅನೇಕರನ್ನು ಆರಿಸಿಕೊಂಡ್ರು. దేవుడు అనేకుల్ని ఎన్నుకున్నాడు. ಯೆರೆಮೀಯ ಪ್ರವಾದಿ ಬಗ್ಗೆ ಹೇಳುವಾಗ యెరెమీయ ప్రవక్త గురించి చెప్పేటప్పుడు 1ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ, 1వ ಅಧ್ಯಾಯ 5వ ವಾಕ್యంలో చెప్పేదైతే ನಿನ್ನನ್ನು ಪ್ರವಾದಿಯಾಗಿ ನಿನ್ನನ್ನು ನಾನು ರೂಪಿಸಿದ್ದೇನೆ. నిన్ను ప్రవక్తిగా నేను రూపించాను అని చెప్తున్నాడు. ಹಾಗಾದ್ರೆ ಮೋಸೆಯನ್ನ ಒಂದು ಪ್ರವಾದಿಯಾಗಿ ದೇವರು ಏನು ಮಾಡಿದರು? ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ರೂಪಿಸಿದ್ದಾರೆ. అయితే మోషేని ఆయన్ని యెరెమీయాని ప్రవక్తిగా ఆయన తల్లి గర్భములో ఉండేటప్పుడే రూపించాడు. ಪ್ರವಾದಿಯಾಗಿ ರೂಪಿಸಿದ ఒక ప్రవక్తిగా ಹೀಗೆ రూపించాడు. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಒಂದೊಂದು ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ದೇವರು ರೂಪಿಸಿ ನಡೆಸ್ತಾ ಬಂದು అయితే ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యానికి రూపిస్తూ వస్తున్నాడు. ಎಲ್ಲಾರು ಒಂದೇ ತರ ಇರಲಿಲ್ಲ. అయితే అందరూ ఒకే రకంగా లేరు. ಹಲವಾರು ಪಾತ್ರೆಗಳಾಗಿ ಇದ್ರು, అనేక పాత్రలు ಹಲವಾರು ಕಾರ್ಯಗಳನ್ನ ನೆರವೇರಿಸಿದರು. అయితే వాళ్ళ కార్యాలని వాళ్ళు ಹಾಗೆ నెరవేర్చారు. ನಾವು ದೇವರ ಒಂದು ರಾಜ್ಯದಲ್ಲಿ ಪಾತ್ರೆಗಳಾಗಿ ಇರುವಾಗ అదే రకంగా మేము దేవుని యొక్క రాజ్యములో ದೇವರು ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿರುವಾಗ దేవుడు మమ్మల్ని రూపించినప్పుడు ದೇವರು ಕೂಡ ನಮ್ಮನ್ನ ಉಪಯೋಗ ಮಾಡಬೇಕು. దేవుడు మమ్మల్ని కూడా ఉపయోగించాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೋಡಿ, ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನೋಡುವಾಗ చూడండి, వాక్యం ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ಏನೇನು ಪಾತ್ರೆಗಳಿದೆ? ఇంట్లో ఏ ఒక్క పాత్రలు ಏನು ఉన్నాయి? ಪಾತ್ರೆಗಳಿದೆ? ఆ ఇంట్లో ఏ పాత్రలు ಚಿನ್ನ, ఉన్నాయి? ಬೆಳ್ಳಿ, ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ಪಾತ್ರೆಗಳಿದೆ, బంగారైన ఒక పాత్ర ఉంది. ಮರದ ಪಾತ್ರೆಗಳಿದೆ, కట్టిలో ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳಿದೆ. కట్టిలో చేసిన పాత్రలు ఉన్నాయి. ಏನೇನು ಪಾತ್ರೆಗಳಿದೆ? ఏమేం పాత్రలు ఉన్నాయి? ಚಿನ್ನಗಳು ಇದೆ, బంగారుతో చేసిన పాత్రలు, ಬೆಳ್ಳಿ ಇದೆ, వెండితో చేసిన ಈ ತರ పాత్రలు ಎಲ್ಲ ಇದೆ. ಇದರಲ್ಲಿ ತುಂಬಾ ವ್ಯಾಲ್ಯೂ ಆದದ್ದು ಯಾವುದು? అయితే దీంట్లో చాలా మౌల్యమైన ఒక పాత్ర ఏది? ಯಾವುದು ಮೌಲ್ಯವಾದ? ఏది చాలా మౌల్యమైన ఒక పాత్ర ఏంటి? ಬಂಗಾರಂ. ವೆರಿ ಗುಡ್ ಸಿಸ್ಟರ್. ಅವರಿಗೆ ಒಂದು ಕೈ ತಟ್ಟನ. ವೆರಿ ಗುಡ್ ಸಿಸ್ಟರ್. ಬಂಗಾರಂ ಅಲ್ವಾ? బంగారముతో చేసిన పాత్ర. ಆ ಬಂಗಾರ, ಆ ಒಂದು ಚಿನ್ನ ವ್ಯಾಲ್ಯೂಬಲ್ ಅಲ್ವಾ? అయితే ఆ బంగారము బంగారం వచ్చి చాలా విలువైనది. ಈ ಒಂದು ಪಾತ್ರೆಗಳಲ್ಲೇ ಮೌಲ್ಯ ಇಲ್ಲದೆ ಇರುವಂತದ್ದು ಯಾವುದು? ఆ విలువ లేకుండా ఉండే ఒక పాత్ర ఏది దీంట్లో? మట్టితో చేసిన పాత్ర, ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆ. ಯಾರು ಹೇಳಿದ್ದು? ಅವ್ರಿಗೆ ಮತ್ತೊಂದು ಸರಿ ಕೈಗಳನ್ನ ತಟ್ಟಿ. ಆಮೇಲೆ ಈಗ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ ನೋಡಿ, ಬಂಗಾರ ಪಾತ್ರೆ ತುಂಬಾ ವ್ಯಾಲ್ಯೂ. అయితే మాకు తెలుసు, చూడండి, బంగారుతో చేసిన పాత్ర చాలా మూల్యమైనది. ಮಡಿಕೆ ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆ ನೋ ವ್ಯಾಲ್ಯೂ. అయితే మట్టితో చేసింది దానికి ఏ మూల్యము లేదు. ನಿಮಗೆ ಗೊತ್ತಾ, ಮಡಿಕೆ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಅಡಿಗೆ ಮಾಡಿ ತಿಂದ್ರೇನೆ ಆರೋಗ್ಯ. మీకు తెలుసా, మట్టి పాత్రలో చేసినది తింటే ತುಂಬಾ ವರ್ಷಗಳು ಬದುಕಬೇಕಂದ್ರೆ ಮಡಿಕೆ ಆದಿನ ಕಾಲಕ್ಕೆ ಹಿಂದಿರುಗಿ ಬನ್ನಿ ಅಂತಾರೆ. మీరు చాలా సంవత్సరాలు బతకాలంటే ఆ మట్టితో చేసిన పాత్రకు వెనక రావాలి. ಈಗ ಮಣ್ಣಿನ ಮಡಿಕೆನಲ್ಲಿ ಕುಕ್ಕರ್ ಎಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ. ఇప్పుడు మట్టి పాత్రతో కుక్కర్ కూడా ಎಲ್ಲಾ ಡಿಸೈನ್ ಪಾತ್ರೆಗಳು ಬಂದಿದೆ. అన్ని డిజైన్ లో కూడా పాత్రలు ಸ್ವಲ್ಪ ಕೇರ್ಫುಲ್ ಆಗಿ ನೋಡ್ಕೋಬೇಕು, ಸ್ವಲ್ಪ ಬಿಟ್ರೆ ಹೊಡೆದೋಗುತ್ತೆ. ఏమంటే జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ಈಗ ಬರೋಣ. ಈಗ ನಮ್ಗೆ ಏನಾಗ್ತಾ ಇದೆ? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ನಾವು ಒಂದು ವ್ಯಾಲ್ಯೂ ಇಟ್ಕೊಂಡು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. మేమైతే ఒక వాల్యూ పెట్టుకొని చూస్తున్నాం. ದೇವರು ಹಾಗೆ ನೋಡ್ತಾ ಇಲ್ಲ. దేవుడు ఆ రకంగా చూస్తలేదు. ಚಿನ್ನ ಬೆಳ್ಳಿ ದೇವರಿಗೆ ದೊಡ್ಡದಲ್ಲ. దేవునికి బంగారము వెండి గొప్పది కాదు. ದೇವರಿಗೆ ಬೇಕಾಗಿರೋದು ಏನಂದ್ರೆ దేవునికి అవసరం ತನ್ನ ఏంటంటే ಬಳಕೆಗೆ ಉಪಯೋಗ ಆಗುವಂತ ಒಂದು ಪಾತ್ರೆ ಬೇಕು. ఆయనకి ప్రయోజనకరంగా ఉండే ఒక పాత్ర ಅದು కావాలి. ಚಿನ್ನವಾಗಿರ್ಬೇಕಂತ ಆತನಿಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. అది చూడడానికి బాగుండాలని అవసరం కాదు. ಬೆಳ್ಳಿಯಾಗಿರ್ಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. బంగారు ఉండాలి, వెండి ఉండాలని కాదు. ಮರವಾಗಿರ್ಬೇಕು, ಬಲವಾಗಿರ್ಬೇಕಂತ ಉಪಯೋಗ ಅಲ್ಲ. కట్టిదై ఉండాలి, బలముగా ఉండాలని కాదు. ಅದು ಮುರಿದೋಗದೆ ಬಲವಾಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. అది విరిగిపోకుండా గట్టిగా ಅದು ఉండాలని కాదు. ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಯಾಗಿದ್ರು ಕೂಡ, అది మట్టి పాత్ర అయినా కూడా, ಅದು ದೇವರ ಕೈನಲ್ಲಿ ಇರುವಾಗ అది దేవుని ಅದು చేతిలో ఉండే ಉಪಯೋಗಿಸಲ್ಪಡುತ್ತದೆ. సమయంలో ಹಲ್ಲೆಲೂಯಾ. అది ఉపయోగకరంగా ಅದು ఉంటుంది. ಘನವಾದ ಪಾತ್ರೆಯಾಗಿ అది ಮಾರ್ಪಡುತ್ತದೆ. ఘనమైన పాత్రగా ಮಾರ್ಪಡುతుంది. ಒಬ್ಬ ದೊಡ್ಡ ಯಜಮಾನ ಇದ್ದ. ఒక పెద్ద యజమాని ఉన్నాడు. ಆತನ ಒಬ್ಬ ವ್ಯಾಪಾರಿ. ఆయన ఒక వ్యాపారి ఉన్నాడు. ಆತನು ತುಂಬಾ ಆಸ್ತಿಗಳು ಆತನ ಬಳಿಗೆ ಇತ್ತು. ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి. ಒಂದು ಮನೆಯನ್ನು ಅಲಂಕಾರ ಮಾಡುವುದಕ್ಕೆ ఆయన ఇంటిని ಅಲಂಕಾರಂ ಕೆಲವು ವಸ್ತ್ರಗಳನ್ನ ಖರೀದಿ ಪರ್ಚೇಸ್ ಮಾಡಬೇಕು, ಅದನ್ನ ತಗೊಂಡು ಬರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಒಂದು ಅಂಗಡಿಗೆ ಹೋದ.
కొన్ని వస్తువుల్ని కొనుక్కొని రావాలని అంగడికి ಅಲ್ಲಿ వెళ్తున్నాడు. ಚಿನ್ನದ ಪಾತ್ರೆಗಳು ಇದೆ, అక్కడ బంగారంతో ಬೆಳ್ಳಿಯ ವಸ್ತುಗಳು ಇದೆ, వెండితో చేసిన ಈ ರೀತಿ వస్తువులు కూడా ఉన్నాయి. ಹಲವಾರು ರೀತಿಯಲ್ಲಿ ಪಾತ್ರೆಗಳು ಇದೆ. అక్కడ అనేక రకమైన ಆಗ పాత్రలు ఉన్నాయి. ಆ ಒಂದು ಯಜಮಾನ ದೊಡ್ಡ ಐಶ್ವರ್ಯವಂತ ಆತನು ಹೋದ ಒಳಗಡೆ, అక్కడ పెద్ద ఆ మనిషి అక్కడ వెళ్తున్నాడు ಅಂಗಡಿಯಲ್ಲಿ ಹೋದ ತಕ್ಷಣ అంగిల్లో వెళ్ళిన వెంటనే ಆ ಚಿನ್ನದ ಪಾತ್ರೆ ಮಾತಾಡಿತು, ఆ బంగారు పాత్ర మాట్లాడుతుంది, ಯಜಮಾನ యజమాని ನನ್ನನ್ನು ನೀನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗು, నన్ను నువ్వు తీసుకొని వెళ్ళు, ನನ್ನನ್ನು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇಟ್ರೆ నన్ను నీ ఇంట్లో పెడితే ನಿನ್ನ ಮನೆ ವ್ಯಾಲ್ಯೂ ಹೆಚ್ಚಾಗ್ತದೆ. నీ ఇంటికుండే ఒక మౌల్యం ఎక్కువ అవుతుంది. ಯಜಮಾನ ತಿರುಗಿ ಅದರ ಜೊತೆಗೆ ಮಾತಾಡಲಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಹೋದರು. యజమాని మళ్ళా దానికి జవాబు ఇవ్వలేదు, అలాగే ಮುಂದೆ ಒಂದು ಬೆಳ್ಳಿಯ ಪಾತ್ರೆ ಇತ್ತು, ಅದು ಒಂದು ಜಗ್ ಮಗ್ ತರ. ముందుగా అక్కడ ఒక వెండి పాత్ర ఉంది, అది మగ్గు రకంగా ಆಗ ఉంది. ಒಂದು ಬೆಳ್ಳಿ ಹೇಳಿತು, ఆ వెండి చెప్తుంది, యజమాని ನನ್ನನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ నన్ను తీసుకుని వెళ్ళు, ನಿಮ್ಮ ಒಂದು ಆಗಾರದ ಆ ಒಂದು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಅಥವಾ ಆ ಒಂದು ಟೇಬಲ್ ನ ಮೇಲೆ ನಾನು ಸುಂದರವಾಗಿ ಇರ್ತೇನೆ. మీరు పెట్టే ఆ పంక్తి పైన ఆ టేబుల్ పైన చాలా సుందరంగా ನಿಮ್ಮ ಒಂದು ಅತಿಥಿಗಳನ್ನೆಲ್ಲ ಏನ್ ಮಾಡಬಹುದು, ಅದನ್ನು ನೋಡುವಾಗಲೇ ನಿಮ್ಮನ್ನು ಸಂತೋಷಗೊಳ್ತಾರೆ. మీ అతిథులు దాన్ని చూసి మిమ్మల్ని వాళ్ళు సంతోష ನನ್ನನ್ನು ತಗೊಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿತು. నన్ను తీసుకొని అని చెప్పింది. ಆ ಯಜಮಾನ ಅದರ ಹತ್ರ ಏನು ಮಾತಾಡಿಲ್ಲ, ತಿರ್ಗಾ ಸುಮ್ಮನೆ ಹೋದರು. ఆ యజమాని దానికి జవాబు ఇవ్వకుండా అలాగే ముందుగా వెళ్ళాడు. ಮುಂದೆ ಹೋದ್ರೆ ಕನ್ನಡಿ ಪಾತ್ರೆ ಇತ್ತು, ముందుగా వెళ్తే అక్కడ ఒక గాజుతో ಆಗ చేసిన ಆ ಒಂದು ಕನ್ನಡಿ ಮಾತಾಡಿತು, ఆ గాజు పాత్ర చెప్తుంది, ಯಜಮಾನ ನನ್ನನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ యజమాని నన్ను తీసుకొని ನಿನ್ನ వెళ్ళు, ಮನೆಯಲ್ಲಿ ಇಡುವಾಗ నీ ఇంట్లో పెట్టేటప్పుడు ನನ್ನ ಅಟ್ರಾಕ್ಷನ್ ಅಲ್ಲಿ ತುಂಬಾ ಜನರು ಬಂದು ಸಂತೋಷಗೊಳ್ತಾರೆ. ఆకర్షణతో అనేకులు వచ్చి అందరూ సంతోషిస్తారు. ಯಜಮಾನ ಏನು ಮಾತಾಡಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು. యజమాని ఏ ఒక జవాబు ఇవ్వకుండా ಆವಾಗ ಅಲ್ಲಿ ಒಂದು ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆ ಇತ್ತು, అక్కడ మట్టి పాత్ర ఉంది. ಆ ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆ ಅನ್ಕೊಳ್ತು, ఆ మట్టి పాత్ర అనుకుంటుంది, ಈ ಚಿನ್ನ ಬೆಳ್ಳಿ ಇದು ಚೆನ್ನಾಗಿರುವಂತ ಇದೆಲ್ಲ ಬೇಡ ಅಂತ ಹೇಳಿ ಬಂದವರು వెండి బాగుండే ఇవన్నీ వద్దు అని వచ్చేసి ನನ್ನನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾನ ಅಂತ ಮಣ್ಣಿನ ಮಡಿಕೆ ಸುಮ್ಮನೆ ಇತ್ತು. నన్ను తీసుకుంటాడా అని ఆ మట్టితో చేసిన ఆ ಬಟ್ కుండ ఉంది. ಆ ಒಂದು ಯಜಮಾನ అయితే ఆ ఒక యజమాని ನೇರಾಗಿ ಬಂದು నేరుగా ಮಣ್ಣಿನ ಮಡಿಕೆಯನ್ನ ತೆಗೆದುಕೊಂಡ. మట్టితో చేసిన ఆ పాత్రను ಆತನು ಮನೆಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ఆయన ఇంటికి తీసుకొని ಅದು ಮಣ್ಣಿನ ಮಡಿಕೆ, అది మట్టితో ಆದ್ರೆ చేయబడిన పాత్ర, ಆತನ ಚಿನ್ನ ವೈಡೂರ್ಯ ಬೆಳ್ಳಿ ಆತನಿಗಿಂತ ಪ್ರತಿ ಕಾರ್ಯವನ್ನು ಮಣ್ಣಿನ ಮಡಿಕೆನಲ್ಲಿ ಹಾಕಿ ಇಟ್ಟ. ఆయన బంగారంను తర్వాత వెండిని అన్నిటిని దాంట్లో వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. అదే దేవుడు మా ఒక జీవితంలో చేసి ఉన్నాడు. ಕ್ರಿಸ್ತ ಯೇಸು ನಮ್ಮ ಈ ಒಂದು ಮಣ್ಣಿನ ಮಡಿಕೆಯಾಗಿರುವಂತ ನಮ್ಮ ಒಳಗಡೆ అయితే మట్టి ఒక పాత్ర ఉన్న మా లోపల ಆತನ ಮಹಿಮೆಯ ಬೊಕ್ಕಶವನ್ನ ನಾವು ಹೊಂದಿದ್ದೇವೆ. ఆయన ఒక మహిమను పొందుకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ವ್ಯಾಲ್ಯೂ ಏನಾಯಿತು? ఇప్పుడు దీనికి ఉండే వాల్యూ ఏమైందంటే ಮಣ್ಣಿನ ವ್ಯಾಲ್ಯೂ ಅಲ್ಲ, అయితే మట్టికి ಅದರ ಒಳಗಡೆ ಇರುವಂತದ ಒಂದು ಮೌಲ್ಯ. ಆಮೆನ್. లోపల ఉండే ఒక ಇವತ್ತು వాల్యూ ఉంది. ನಮ್ಮ ಪಾತ್ರೆಯ ಹೊರಗಡೆ ಇರುವಂತ ಅವಶ್ಯಕತೆ ಅಲ್ಲ, అయితే పాత్రకు బయట ఉండే ನಮ್ಮ ఒక కార్యం ಒಳಗಡೆ కాదు. ಇರುವಂತ ಆತನ ಕ್ರಿಯೆಯೇ ದೊಡ್ಡದು. ಆಮೆನ್. మా లోపల ఉండే ఆయన ఒక క్రియలే పెద్దవి. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? పక్కన చూసి అడగండి, మీకు ನೀವು అర్థమవుతుందా? ಚಿನ್ನವಾಗಿರ್ಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, మీరు బంగారు అయి ఉండాలని ನೀವು అవసరం లేదు, ಬೆಳ್ಳಿಯಾಗಿ ಕೂಡ ಇರ್ಬೇಕಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, వెండిగా ఉండాలని అవసరం లేదు. ನೀವು ಮಣ್ಣಿನ ಮಡಿಕೆಯಾಗೇ ಇರಿ, మీరు మట్టితో చేసిన ఒక ఆ పాత్ర ಆದ್ರೆ ಅವರು ನಿಮ್ಮಲ್ಲಿ ಇರ್ಲಿ. అయితే ఆయన మీ లోపల ಆಮೆನ್. ఉండాలి. ಅವರು ನಿಮ್ಮನ್ನ ಬಳಸಲಿ, ఆయన మిమ్మల్ని ಅವರ ఉపయోగించాలి. ಕೈನಲ್ಲಿ ನಾವು ಇರಬೇಕು. ఆయన చేతిలో మనం ಅವಾಗ ఉండాలి. ಅದು ವ್ಯಾಲ್ಯೂವೇ ಬದಲಾಗಿ ಬಿಡುತ್ತದೆ. అప్పుడు దాని ఒక మౌల్యమే పెరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ಒಂದು ಮೋಡಿ, ಒಂದು ಗಾಡಿ, ಒಂದು ಮೋಡಿ ಒಂದು ಕಪ್ಪನ್ನ ಇಟ್ಕೊಂಡು ಅವ್ರು ಟೀ ಕುಡಿದ್ರೆ ಅದು ಎಷ್ಟು ಫೇಮಸ್ ಆಗ್ತದೆ ಗೊತ್ತಾ? మోది ఒక కప్పును తీసుకొని తాగితే దానికి ఎంత వాల్యూ ಅದರಲ್ಲಿ ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ ಹಾಕೋದಕ್ಕೆ ಎಲ್ಲ ಎಷ್ಟೋ ಕೋಟಿಗೆಲ್ಲ ಕೊಡಕ್ಕೆ ಮುಂದೆ ಬರ್ತಾರೆ. దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఎన్నో కోట్లు ಕ್ರಿಕೆಟ್ ಆಡುವಾಗ క్రికెట్ ಅವರ ಒಂದು ಡ್ರೆಸ್ ನಲ್ಲಿ వాళ్ళ ఒక డ్రెస్ లో ಅವರ ಒಂದು ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ ಹಾಕುವುದಕ್ಕೆ వాళ్ళ ఒక అడ్వర్టైజ్మెంట్ ಒಬ್ಬ చేయడానికి ಬ್ರದರ್ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು. ఒక బ్రదర్ మాట్లాడేటప్పుడు ಒಂದು ಟಿ ಶರ್ಟ್ ಗೆ 5 ಕೋಟಿ ಅಂತೆ, 5 crore. ఒక టీ షర్ట్ కి వచ్చి 5 ಕೋట్లు అంట. ಹಾಗಂದ್ರೆ ಒಂದು ಟಿ ಶರ್ಟ್ ಗೆ 5 crore ಅಂದ್ರೆ ಆ ಟೀಮ್ ಫುಲ್ ಅವ್ರು ಮಾಡುವಾಗ ಎಷ್ಟು ಕೋಟಿಗಳು ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ. అయితే ఒక టీ షర్ట్ కి 5 కోట్లు అంటే ఆ టీమ్ కి ఎంత ఖర్చు చేస్తారు? ಯಾಕೆ? ಅದನ್ನ ಪಬ್ಲಿಸಿಟಿ ಮಾಡುವುದಕ್ಕೆ. ఎందుకంటే దాన్ని పబ్లిసిటీ చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ಅದೇ ತರ ನಮ್ಮ ದೇವರ ಕೈನಲ್ಲಿ ಇರುವಾಗ అదే రకంగా మేము దేవుని ಎಷ್ಟು ಮೌಲ್ಯವಾಗಿರುತ್ತದೆ. ಆಮೆನ್. ఎంతో మౌల్యముగా హల్లెలూయా. ನಮ್ಮ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಇರುವ ಪಾತ್ರೆಯಾಗಿ ನಾವು ಇರುವಾಗ దేవుని చేతిలో ఉండే పాత్రమై ఉన్నాం. ದೇವರು ಅದನ್ನೇ ಬಯಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు దాన్ని ఎదురు ನಾವು చూస్తున్నాడు. ಆತನ ಕೈನಲ್ಲಿ ಇರಬೇಕು, మేము ఆయన చేతుల్లోనే ಆತನು ఉండాలి. ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕು. ఆయన మమ్మల్ని ఉపయోగించాలి. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿದ್ದಾರೆ. దాని కొరకే మమ్మల్ని రూపించాడు. ನಾನು ಮಣ್ಣಾಗಿದ್ದೆ, ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ, ಬೇಕಾಗಿಲ್ಲ. నేను మట్టై ఉండ నాకేమీ తెలియదు, అది అవసరం లేదు. ಉಪಯೋಗಿಸುವುದಕ್ಕೆ ನಮ್ಮಿಂದ ಏನು ಬೇಕಾಗಿಲ್ಲ. దేవుడు మమ్మల్ని ఉపయోగించాలంటే మాకేమీ అవసరం లేదు. ಆಮೆನ್. ఆమేన్. ದೇವರು ಜ್ಞಾನಿಗಳನ್ನ ಅವರನ್ನ
ನಾಚಿಕೆ ಪಡಿಸುವುದಕ್ಕೆ ಯಾರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ? ಬ್ರಿಲಿಯಂಟ್ ಅನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. అయితే జ్ఞానులకు బదులుగా ఎవరిని ఎన్నుకున్నాడు? ಯಾರನ್ನ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ? ಬ್ರಿಲಿಯಂಟ್, ತುಂಬಾ ಜ್ಞಾನವಂತರು ಅಲ್ವಾ? ನಾವು ಹಾಗೆ ಅನ್ಕೊಳ್ತೀವಿ. ಈಗ ಫಸ್ಟ್ ರ್ಯಾಂಕ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಅನ್ನ ಮುಂದೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಇನ್ನೊಬ್ಬ ಕಠಿಣ ಫಸ್ಟ್ ರ್ಯಾಂಕ್ ಸ್ಟೂಡೆಂಟೇ ಅವನ ಮೇಲೆ ಬರೋಕೆ ಸಾಧ್ಯ. అయితే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వాడిని వెనకేయాలంటే ఇంకొక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంటే రావాలి. ಆದ್ರೆ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? అయితే దేవుడు ఏంటంటే ಫಸ್ಟ್ ರ್ಯಾಂಕ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಅನ್ನ ಸೋಲಿಸುವುದಕ್ಕೆ ಲಾಸ್ಟ್ ರ್ಯಾಂಕ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಅನ್ನ ಹೊರಗಡೆ ಕರ್ಕೊ ಬರ್ತಾರೆ. అయితే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని ఓడిపించాలంటే లాస్ట్ లో ఉండే వాళ్ళని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ನಮ್ಗೆ ಏನು ಗೊತ್ತಾಗಬಾರದು, ನನಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ, దేవుడా నాకేంటి ಅವರ తెలియదు, ಕೈನಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ರೆ ಸಾಕು, అలా అని ఆయన చేతిలో వచ్చేసి ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ, ಮೌಲ್ಯವೇ ಹೆಚ್ಚಾಗಿ ಬಿಡುತ್ತದೆ. వాళ్ళ యొక్క మౌల్యమే ఎక్కువ. ದೇವರು ನಮ್ಮ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಉಪಯೋಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತಾರೆ. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఉపయోగించాలని చూస్తున్నాడు. ಆದ್ರೆ ನಾವು ದೇವರನ್ನು ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕಂದ್ರೆ అయితే దేవుడు మమ్మల్ని ఉపయోగించాలంటే ಇದೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ಹೇಳ್ತಾರೆ. ఈ వాక్యములో కొన్ని కార్యాలు చెప్తాయి. ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ, బాగా జాగ్రత్తగా చూడండి. 21ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 21వ వాక్యములో 4 ಕಾರ್ಯವನ್ನು ಹೇಳ್ತಾರೆ. 4 ಕಾರ್ಯములు ನಾವು చెప్పబడుతున్నాయి. ದೇವರು ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕಂದ್ರೆ, దేవుడు మమ్మల్ని ఉపయోగించాలంటే 21ನೇ ವಾಕ್ಯ 21వ వాక్యము ಏನು ಮಾಡಬೇಕು? ಏನ್ ಹೀಗಿರಲಾಗಿ ಒಬ್ಬನು ఎవడైనా ಹೀನ ನಡತೆ ಇಲ್ಲವನ ಸಹವಾಸವನ್ನ ಬಿಟ್ಟು, ಆಮೇಲೆ ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಹೀನ ನಡತೆ ಉಳ್ಳ ಸಹವಾಸವನ್ನ ಬಿಟ್ಟು ತನ್ನನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡ್ರೆ, ದ ಫಸ್ಟ್ ತನ್ನನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡ್ರೆ, ಯಾವುದನ್ನ? ತನ್ನ ಪರಿಶುದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳಬಡುತ್ತೆ. ಹೀನ ನಡತೆಗಳನ್ನ ಬಿಟ್ಟು ತನ್ನನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡ್ರೆ, ಹೀನమైన ಕಾರ್ಯములు ವದಿಲಿ ತನ್ನ ಸೆಕೆಂಡ್, ಎರಡನೇದಾಗಿ రెండోదిగా ಅವನು ಉತ್ತಮವಾದ ಬಲಿಕೆಗೆ ಯೋಗ್ಯವನಾಗಿರುವನು. ಓಕೆ, ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಯಜಮಾನಿಗೆ ಉಪಯೋಗ ಆಗುವಂತ ಒಂದು ಪಾತ್ರೆಯಾಗಿ. అయితే యజమానికి ఉపయోగ అయ్యే ఒక పాత్ర ఉన్నాడు. ಎರಡನೇದಾಗಿ. ಮೂರನೇದಾಗಿ, మూడోదిగా ಯಾವ ಒಂದು ಸತ್ಕ್ರಿಯೆಗೂ ಏನಾಗಿದೆ? ఏ ఒక సత్కార్యములకు ಸಿದ್ಧಪಡಿಸಬಡಲಿ. ಉತ್ತಮವಾದ ಬಲಿಗೆಗೆ ಯೋಗ್ಯನಾಗಿ ಇರ್ಬೋದು. ಆತನು ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಾಗಿ ಆತನು ಬಲಿಸುವುದಕ್ಕೆ ಯಾವಾಗಲೂ ಸಿದ್ಧವಾಗಿರುವಂತ ಒಂದು ಪಾತ್ರೆ. అయితే మంచి కార్యములకు దాన్ని ఉపయోగించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ಅವರನ್ನ ಕೊನೆಗೆ ದೇವರು ಒಂದು ಘನವಾದ ಪಾತ್ರೆಯಾಗಿ, వాళ్ళని చివరిగా దేవుడు దాన్ని ఘనమైన ಕೈಯಲ್ಲಿ పాత్రగా ಇಟ್ಟಿರುವಂತ చేస్తున్నాడు. ಪಾತ್ರೆಯಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಲು ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. చేతిలో ఉండే పాత్రమై చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಆಮೆನ್. ದೇವರು ನಮ್ಮನ್ನ ಘನವಾದ ಪಾತ್ರೆಯಾಗಿ ಬಳಸಬೇಕಂದ್ರೆ దేవుడు మమ్మల్ని ఘనమైన ఒక పాత్రగా మమ్మల్ని 4 ಕಾರ್ಯಗಳನ್ನು ಗಮನಿಸಬೇಕು. 4 కార్యములు మేము గమనించాలి. ಒಂದು, ನಮ್ಮ ಒಂದು ಪಾತ್ರೆ ಶುದ್ಧವಾಗಿರಬೇಕು. మొదటిగా మా పాత్ర శుద్ధముగా ఉండాలి. ಶುದ್ಧವಾಗಿಲ್ಲದೆ ಇರುವ ಪಾತ್ರೆಯನ್ನು ಉಪಯೋಗಿಸುವುದೇ ಇಲ್ಲ. శుద్ధముగా లేకుండా ఉండే పాత్ర ఏ ఒక్కరు ఉపయోగించరు. ನೀವು ನೀರು ಕುಡಿಯಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ? ಈಗ మీరు నీళ్ళు తాగడానికి ಅಲ್ಲಿ ಒಂದು ಗ್ಲಾಸ್ ಇದೆ, అక్కడ ఒక గ్లాస్ ಅದು ಹೋದ ವಾರ ಟೀ ಕುಡಿದು ತೊಳೆದೇ ಇರುವಂತ ಗ್ಲಾಸ್ ಆಗಿದೆ. పోయిన వారం టీ తాగి కడుగుకున్న అట్లే పెట్టిన ఒక గ్లాస్ అయి ఉంటుంది. ಏನ್ ಮಾಡ್ತೀರಾ ನೀವು? ఏం చేస్తారు మీరు? ಏನಪ್ಪ ಈ ಪಾಸ್ಟರ್ ಇದು ಕೂಡ ತೊಳೆದಿಡಲ್ಲ ಅಂತೀರಾ? ఏమప్ప ఈ పాస్టర్ దీన్ని కూడా కడిగి పెట్టలేదు. ಕುಡಿಯಲ್ಲ, ನೀರ್ ತಾನೆ ಕುಡಿಬೇಕು ತಾನೆ, ಟೀ ತಾನೆ ಏನಾಗ್ಬಿಡುತ್ತೆ, ಒಂದು ವಾರ ಆಯ್ತಲ್ಲ. అదే నీళ్ళే కదా, అది టీ కదా, ఒక వారం అంతే కదా అయింది. ಕುಡಿಯಲ್ಲ. అయితే మేము తాగము. ಪಾತ್ರೆ ಇದೆ, ನೀರು ಇದೆ, పాత్ర కూడా ఉంది, నీళ్ళు కూడా ಉಪಯೋಗ ఉంది. ಮಾಡುವುದಿಲ್ಲ. అయితే మేము దాన్ని ఉపయోగించము. ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಏನಾದ್ರು ಕೊರತೆ ಇದೆಯಾ? ಇಲ್ಲ. ಸ್ಟೀಲ್. పాత్రలో ఏదైనా కొరత ఉందా? లేదు. ನೀರಲ್ಲಿ ಏನಾದ್ರು ಕೊರತೆ ಇದೆ? ಇಲ್ಲ. నీటిలో ఏదైనా కొరత ఉందా? అది కూడా ಬಟ್ ನಾವು ಅದನ್ನು ಕುಡಿಯೋದಿಲ್ಲ. ಯಾಕೆ? అయితే మేము దాన్ని తాగము. ಅದು ఎందుకు? ಶುದ್ಧವಾಗಿ ಇಲ್ಲ. ఎందుకంటే అది ನಮ್ಮ శుద్ధీకరించబడలేదు. ಜೀವನ ಶುದ್ಧವಾಗಿ ಇಲ್ಲದೆ ಇರುವಾಗ జీవితము శుద్ధముగా లేకపోతే ಉಪಯೋಗಿಸಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. దాన్ని ఉపయోగించడానికి సాధ్యమే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ಎಷ್ಟರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ದೇವರು ನಮ್ಮನ್ನ ಪಾತ್ರೆಯಾಗಿ ರೂಪಿಸಿದ್ದಾರೆ. దేవుడు మమ్మల్ని పాత్రగా రూపిస్తున్నాడు. ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿದೆ ಒಂದು ವಾಕ್ಯ. ఆ కన్నడలో చాలా బాగా సుందరంగా ఉంది ఆ వాక్యము. ಹೀಗಿರಲಾಗಿ, ಓಕೆ, ಒಬ್ಬನು ಹೀನ ನಡತೆಯುಳ್ಳವರ ಸಹವಾಸವನ್ನು ಬಿಟ್ಟು ತನ್ನನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡ್ರೆ, ఒక్కడు హీనమైన కార్యములు సవాసములు వదిలి తన్ను తాను శుద్ధపరచుకుంటే, ಹల్లెಲೂಯಾ. ಈ ಅಧ್ಯಾಯ ನೀವು ಮುಂದೆ ಹಾಗೆ ಓದ್ಕೊಂಡು ಹೋಗುವಾಗ ಈ ಅಧ್ಯಾಯ అలాగే ముందుకు చదువుకొని వెళ్తే ಅಜ್ಜಿ ಅಂದಿರೋ ಮಾತುಗಳಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅಜ್ಜಿ ಅಂದಿರೋ ಮಾತುಗಳು, అవ్వలు చెప్పిన మాటలని కూడా చెప్పబడుతుంది. ಏನು ಅವರೆಲ್ಲ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡಿದ್ರೆ, వాళ్ళంతా కూర్చొని మాట్లాడితే ಭಾರತಕ್ಕೆ ಸ್ವತಂತ್ರ ಬಂದಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ.
భారతానికి స్వాతంత్రం వచ్చినట్లు ಆದ್ರೆ మాట్లాడుతున్నారు. ಪಾಪ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಂದು 75 ವರ್ಷ ಮೇಲೆ ಆಯ್ತು ಅಂತ అయితే ಅಲ್ಲ. వాళ్ళకి తెలియదు వచ్చి 75 ఏంటి ಕೆಲವರು పైన ಹಾಗೆ అయింది. ಸಂಬಂಧ ಇಲ್ಲದೆ ಏನೋ ಒಂದು ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. కొందరు అలాగే సంబంధం లేకున్నా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ಅಂತ ಒಂದು ಕಾರ್ಯಗಳು ನಮ್ಮ ಪಾತ್ರೆಯನ್ನ ಕೆಡಿಸುತ್ತದೆ. అలాంటి ఒక కార్యములు మా ನಮ್ಮ పాత్రని ಪಾತ್ರೆಯನ್ನ చెడిపిస్తాయి. ಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. మా పాత్రలను మేము ದೇವರು శుద్ధీకరించాలి. ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕಂದ್ರೆ, దేవుడు మమ్మల్ని ದೇವರು ఉపయోగించాలి. ನಮ್ಮನ್ನ ಬಳಸಬೇಕಂದ್ರೆ దేవుడు మమ్మల్ని ಪಾತ್ರೆ ఉపయోగించాలంటే ಶುದ್ಧವಾಗಿರಬೇಕು. మా ఒక పాత్ర ಈಗ శుద్ధముగా ಅರ್ಜೆಂಟ್ ಆಗಿ ಚರ್ಚ್ ఉండాలి. ಮುಗಿಸ್ಕೊಂಡು ಮನೆಗೆ ಹೋಗ್ತೀರಾ, అయితే వెంటనే ఇప్పుడు అవసరముగా ಅಡಿಗೆ ముగించుకొని ಅಡಿಗೆ వెళ్తాము. ಮಾಡಬೇಕು. ఇంటికి వెళ్ళి వంట ನೋಡಿದ್ರೆ చేయాలి. ಕುಕ್ಕರ್ ಕೊಲೆಯಾಗಿದೆ. చూస్తే కుక్కర్ దాన్ని కడుగుకున్న ನಿನ್ನೆ అలాగే ಮಾಡಿದ ఉంది. ಸಾರು ಅದು ಚೆಲ್ಲಿ ಹಾಗೆ ಸಿಂಕ್ ನಲ್ಲಿ ಇದೆ, ತೊಳೆಯೋದಕ್ಕೆ నిన్న ಸಿದ್ಧವಾಗಿ. చేసిన చారు అది అలాగే సింక్ లో అలాగే పడి ఉంది కడుగుకున్న. ಒಂದು ಕುಕ್ಕರ್ ರೆಡಿಯಾಗಿ ತೊಳೆದಿರುವಂತದ್ದು ಬೇರೆ ಇದೆ. అయితే ఒక కుక్కర్ కడిగి స్వచ్ఛముగా ఒక చోట ನೀವು ಹೋದ ತಕ್ಷಣ ಯಾವ ಒಂದು ಪಾತ್ರೆನ ತೆಗೆದು ಉಪಯೋಗಿಸ್ತೀರಾ? మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ దాన్ని తీసి ఉపయోగిస్తారు? కడిగినదా కడగకున్న అలాగే పెట్టినదా? ರೆಡಿ ಆಗಿರುವಂತದ್ದು ಅಲ್ವಾ? అయితే కడిగి సిద్ధముగా ఉండేదాన్ని. ಹಾಲೆಲೂಯಾ. ಆದ್ರೆ ಕೆಲವರು ಸಿಂಕ್ ಅಲ್ಲಿ ಇರುವುದು ಕೂಡ ಆಮೇಲೆ ತೊಳ್ಕೊಳ್ಳೋಣ ಬಿಡು, ರೈಸ್ ತಾನೆ ಅಂತ ಹಾಕಿ ಕೆಲವರೆಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರು అయితే ಬೇರೆ కొందరు సింక్ లో ఉండేదాన్ని తర్వాత కడుక్కుందాంలే దాన్ని అలాగే ఉపయోగిస్తారు. అది వేరే కేటగిరీ. ಹಾಲೆಲೂಯಾ. Hallelujah. ನೀವು ಆತರ ಮಾಡ್ತೀರಾ ಅರ್ಜೆಂಟ್ಗೆ? ಬಿಡು, మీరు అలా ಆಮೇಲೆ చేస్తారా? ಇಲ್ಲ, లేదు, ಮಾಡೋದಿಲ್ಲ. ಅಲ್ಲ ಯಾಕೆ? చేయరు. ఎందుకు? ಶುದ್ಧವಾಗಿರುವ ಪಾತ್ರೆ ಅದು ಸಿದ್ಧವಾಗಿರುವ ಪಾತ್ರೆ. శుద్ధముగా ఉండే పాత్ర అది ಆಮೆನ್. సిద్ధముగా ಅದು ఉండే పాత్ర ನಾವು అయి ఉంది. ನೆನೆಸುವಾಗೆಲ್ಲ ಬಳಸಲು అది ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. మేము అనుకునేటప్పుడు ಅದು దాన్ని ನಮ್ಮ ಒಂದು ఉపయోగించవచ్చు. ಜೀವನ అలాగే మా జీవితం ಶುದ್ಧವಾಗಿರುವುದಾದ್ರೆ ಶುದ್ಧముగా ದೇವರು ఉండేదైతే ಉಪಯೋಗಿಸಲು ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. ದೇವರು ಉಪయోగించడానికి ಆಮೆನ್. ನಾವು సాధ్యమవుతుంది. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ మేము సత్యవేదంలో చూసేదైతే ಪರಿಶುದ್ಧತೆ, పరిశుద్ధత్వము, ಶುದ್ಧೀಕರಣೆ శుద్ధీకరణ ತುಂಬಾ ಮುಖ್ಯವಾಗಿದೆ. చాలా ನಾವು ప్రాముఖ్యమైనది. ಪಾಪವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು మేము ಪಾಪನೇ ಪಾಪದ పెట్టుకొని ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತಲೇ పాపమైన కార్యములు ದೇವರು చేసుకొని ಉಪಯೋಗಿಸಬೇಕಂದ್ರೆ ಹೇಗೆ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ? దేవుడు ఉపయోగించాలంటే ఎలా ಅನೇಕರಿಗೆ ఉపయోగిస్తాడు? ಪ್ರವಾದನೆ ಹೇಳ್ಬೇಕಂತ ಆಸೆ. అనేకులకి ಪ್ರವಾದన చెప్పాలని ಈಗ ನ್ಯೂ ಟ್ರೆಂಡ್, ಈ ನ್ಯೂ ಟ್ರೆಂಡ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಎರಡು ಪ್ರಮುಖವಾದಂತ ಕರೆ. అయితే ఈ యొక్క దినమాములో ఉండేదైతే రెండు ముఖ్యమైన ఒక పిలుపు ఏంటంటే వైబ్రెంట్ వర్షిప్ లీడర్, వైబ్రెంట్ వర్షిప్ వైబ్రెంట్ అంటే అల్లగాడించే ఒక ఆరాధన చేసే ఆరాధన వీరుడు, ಪ್ರಾಫೆಟ್ ಒಂದು ಪ್ರವಾದಿಯ ಒಂದು ಅಭಿಷೇಕ. ప్రవక్తే ಇದು ಎರಡು ಮಾತ್ರ ಈಗ ತುಂಬಾ ಟಾಪ್ ಅಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ಕ್ರೈಸ್ತ ಒಂದು ಸಮಾಜ. ఈ యొక్క దినమాములో ఉండేదైతే చాలా విలువైగా చూసేదైతే దీన్ని చూస్తున్నారు. ಇರ್ಲಿ, ಬಯಸಿ ನೀವು ಪ್ರವಾದಿಯಾಗಿ ಆಗಿ ಬಿಡಿ. మీరు అనుకోండి దాని అలాగే కానీ ಒಬ್ಬನ ಪ್ರವಾದಿ ಆಗ್ಬೇಕಂದ್ರೆ అయితే ఒక ప్రవక్తి కావాలంటే ಮನಸ್ಸು ಶುದ್ಧವಾಗಿರಬೇಕು. ఆయన ఒక మనస్సు శుద్ధముగా ఉండాలి. ಆತನ ಒಂದು ಬಾಯಿ ಶುದ್ಧವಾಗಿರಬೇಕು. ఆయన ఒక నోరు శుద్ధముగా ಆತನ ಒಂದು ఉండాలి. ಹೃದಯ ఆయన ಶುದ್ಧವಾಗಿರಬೇಕು. ఒక హృదయము శుద్ధముగా ಈಗ ఉండాలి. ದೇವರು, ఇప్పుడు ನಾವು దేవుడు, ಪ್ರವಾದಿ, నేను ఒక ప్రవక్త, ಇವರಿಗೆ ಒಂದು ಪ್ರವಾದನೆ ಹೇಳ್ತಾರೆ, వీళ్ళకి ఒక ప్రవక్తి చెప్తున్నారు, ಈತನು ಇರುವಂತ ಸ್ಥಿತಿಯನ್ನ ನಾನು ಬದಲಾಯಿಸ್ತೇನೆ, ఈయన ఉండే ఒక పరిస్థితిని ಈತನಿಗೆ 5 ಮನೆಯನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ ఈయనకి 5 ಅಂತ ఇల్లు ದೇವರು ನನ್ನ ಬಳಿಗೆ ಹೇಳ್ತಾರೆ. ఆ రకంగా దేవుడు నాకు ನಾನು చెప్తున్నాడు. ದೇವರ ವಾಕ್ಯ ಹೊಂದ್ಕೊಂಡು నేను దేవుని వాక్యాన్ని ಇವನಿಗೆ పొందుకొని ಯಾಕೆ 5 ಮನೆ ಕೊಡಬೇಕು? వీళ్ళకి ఎందుకు 5 ఇల్లు ఇవ్వాలి? ದೇವರು ಯಾಕೆ ಇವರಿಗೆ ಕೊಡಬೇಕು దేవుడు ఎందుకు ಅಂತ వీళ్ళకి ನನ್ನಲ್ಲಿ ಒಂದು ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚಿದ್ರೆ ఆ రకంగా మాకు ನಾನು ఏదైనా ಹೇಗೆ ఒక కార్యం ಬಳಸಲು ఉంటే ಸಾಧ್ಯವಾಗ್ತದೆ? నేను ఎలాగ ఉపయోగించడానికి ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి ಹಲ್ಲೆಲೂಯಾ. ಅರ್ಥమవుతుంది? ಶುದ್ಧವಾಗಿಲ್ಲದೆ ಉಪಯೋಗಿಸಲು ಸಾಧ್ಯ అయితే ಇಲ್ಲ. శుద్ధముగా లేకపోతే ఉపయోగించడానికి అవ్వదు. ಆಮೇಲೆ ಯಾಕೋಬ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ అయితే యాకోబు పత్రికలో 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ మూడో అధ్యాయంలో ಬಾಯ್ ಬಗ್ಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಬಾಯ್, అయితే నోటి గురించి చెప్పబడుతుంది. ನಮ್ಮ ಒಂದು ಬಾಯ್. ಓಕೆ, మా ఒక నోరు. ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಒಂದೇ ಬಾಯನ್ನ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మనిషికి దేవుడు ఒకే నోరునిచ్చాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಂದ್ರೆ 2 ಬಾಯ್ ಯಾಕೆ ನಮಗೆ ಬೇಕು ಅಂತಾರೆ ಯಾಕೋಬ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ. యాకోబు పత్రికలో చెప్తున్నాడు 2 నోరులు మాకు ఎందుకు ಒಂದು కావాలని. ಬಾಯ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ఒక నోరునిచ్చాడు. 2 ಬಾಯ್ ನಮ್ಗೆ ಯಾಕೆ? 2 నోరులు మాకు ఎందుకు? ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ 2 ಬಾಯಿ 2 ನಾಲಿಗೆ ನಿಮ್ಗೆ ಇದೆ. వాళ్ళు చెప్తున్నారు మీకు 2 నాలుకలు ఉన్నాయి. ಒಂದೇ ನಾಲಿಗೆನಲ್ಲಿ ఒకే నాలుగుతో ಶುಭವನ್ನ ಹೇಳಿ, శుభమును ಒಂದೇ చెప్పి ನಾಲಿಗೆನಲ್ಲಿ ఒకే నాలుగుతో ಶಾಪವನ್ನ ಹೇಗೆ ಹೇಳಲು ಸಾಧ್ಯ? శాపాన్ని ఎలా చెప్పడానికి అవుతుంది? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? అర్థమవుతుందా? ಹಾಗಂದ್ರೆ ಅಶುದ್ಧವಾಗಿ ಇರುವಾಗ, అయితే అశుద్ధముగా ఉండే ಅಶುದ್ಧ సమయంలో ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಇರುವಾಗ అశుద్ధ కార్యములు ఉండే ಬರುವಂತದಲ್ಲ సమయంలో ಅಶುದ್ಧವಾಗಿಯೇ ಬಂದೇ ಬರ್ತದೆ. వచ్చేదంతా అశుద్ధముగానే వస్తాయి. ಅಂದ್ರೆ ಶುದ್ಧವಾಗಬೇಕು. అయితే మొదటిగా ಈಗ శుద్ధము ದೇವರು కావాలి. ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕಂದ್ರೆ, ఇప్పుడు దేవుడు ఉపయోగించాలంటే, ದೇವರು ನಮ್ಮನ್ನು ಬಳಸಬೇಕಂದ್ರೆ దేవుడు మమ్మల్ని ನಮ್ಮ ಒಂದು ఉపయోగించాలంటే ಪಾತ್ರೆ మా ಶುದ್ಧವಾಗಿರಬೇಕು. పాత్ర శుద్ధముగా ಆಮೆನ್. ನಮ್ಮ ఉండాలి. ಒಂದು ಕಣ್ಣು మా ಶುದ್ಧವಾಗಿರಬೇಕು, కన్ను కూడా ನಮ್ಮ శుద్ధముగా ಹೃದಯ ఉండాలి. ಶುದ್ಧವಾಗಿರಬೇಕು, మా హృదయము ನಮ್ಮ శుద్ధముగా ಕೈ ఉండాలి. ಶುದ್ಧವಾಗಿರಬೇಕು, మా చేతులు ನಮ್ಮ శుద్ధముగా ఉండాలి. ಮನಸ್ಸು మా ಶುದ್ಧವಾಗಿರಬೇಕು. మనస్సు శుద్ధముగా ನಾವು ఉండాలి. ಶುದ್ಧೀಕರಿಸಿಕೊಳ್ಳುವಾಗ మేము శుద్ధీకరించేటప్పుడు ದೇವರ ಬಲಗೆಗೆ
ದೇವರು ಬಲಿಸುವುದಕ್ಕೆ ಉಪಯೋಗವಾದ ಪಾತ್ರೆಯಾಗಿ ನಾವು ಮಾರ್ಪಡುತ್ತೇವೆ. దేవుడు ఉపయోగించే ఒక పాత్ర మేము ఉంటాము. ಆಮೇನ್. ಎರಡನೇದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ, రెండోదిగా ಅದು చూస్తాము. ಯಜಮಾನನಿಗೆ ಉಪಯೋಗವಾದಂತ ಪಾತ್ರೆ. అది యజమానికి ఉపయోగమయ్యే ఒక పాత్ర. ನಾವು ದೇವರಿಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿದ್ದೇವಾ? మేము దేవునికి ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉన్నామా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಥವಾ ದೇವರು ನಮಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿದ್ದಾರಾ? అయితే దేవుడు మాకు ప్రయోజనకరంగా ఉన్నారా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంత మందికి అర్థమవుతుంది? ನಾವು ದೇವರಿಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿದ್ದೇವಾ ಅಥವಾ ದೇವರು ನಮಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿದ್ದಾರಾ? మేము దేవునికి ప్రయోజనకరంగా ఉన్నామా లేకపోతే దేవుడు మాకు ప్రయోజనకరంగా ఉన్నాడా? ಹೌದೌದು ಹೌದೌದು ಅಂತಾರೆ. ಇದರ ಪ್ರಶ್ನೆ ಅರ್ಥ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ? ಪ್ರಶ್ನೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆಯಾ? అడిగిన ఈ ప్రశ్న మీకు అర్థమవుతుందా? ನಾವು ದೇವರು ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುವುದಕ್ಕೆ దేవుడు మమ్మల్ని ನಾವು ఉపయోగించాలంటే ಯಾವಾಗಲೂ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವಾ? మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ಈಗ ఉన్నామా? ದೇವರು ಈಗ ನಮ್ಮನ್ನು ನೆನೆಸಿದ್ರೆ ಆತನು ಉಪಯೋಗಿಸಬಹುದಾ? అయితే దేవుడు ఆయన అనుకుంటే మమ్మల్ని ఇప్పుడు ఉపయోగించడానికి అవుతుందా? ಈಗ ದೇವರು ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಬರ್ತಾರೆ. అయితే ఇప్పుడు దేవుడు ఈ చోటుకు ಈಗ వచ్చారు. ಬರ್ತಾರೆ, ಬಂದೇ ಬಿಟ್ರು. ఇప్పుడు వచ్చేసారు. ಈಗ ನಾನು ಉಪಯೋಗಿಸ್ತೀನಿ ಅಂತ ನಮ್ಮನ್ನ ಹೇಳ್ತಾರೆ. ఇప్పుడు ఉపయోగించబోతున్నానని చెప్తున్నాడు. ಎಸ್ ಲಾರ್ಡ್, ಯೂಸ್ ಮೀ ಲಾರ್ಡ್ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ? అవును ప్రభువా నన్ను ఉపయోగించు అని చెప్పడానికి అవుతుందా? ದೇವರೇ ವೆಯ್ಟ್ ಮಾಡಿದೆ, ನಾನು ಸ್ವಲ್ಪ ಶುದ್ಧೀಕರಣ ಮಾಡ್ಕೊಂಡು ఉండండి ಬರ್ತೀನಿ. దేవుడా కొంచెం వెయిట్ చేయండి. ನಾನೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಸೆಟ್ ರೈಟ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಸರಿ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ. నేను అన్నిటిని సరి చేసుకుని వస్తాను. ನಾನೊಬ್ಬ ಪಾಪಿ. లేదు నేను ఒక పాపి ఉన్నాను. ಒಂದು ಬ್ರದರ್ ಇದ್ರು, ఒక బ్రదర్ ಅವ್ರ ఉన్నారు. ಬ್ರದರ್ಸ್ ದೇವರ ವಾಕ್ಯ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొని అని చెప్పే సమయంలో ಇನ್ನು ಅದಕ್ಕಾಗಿ ರೆಡಿ ಆಗಬೇಕು. లేదు నేను దాని కొరకై మేము నేను ಇನ್ನ ఇంకా సిద్ధం కావాలి. ಇನ್ನ ನಂದು ಜೀವನ ಅದಕ್ಕೆ ಇದಾಗಿಲ್ಲ, ಅದೆಲ್ಲ ಬೇರೆ ನಮಗೆ ಮಾಡಂಗಾಗಲ್ಲ. ಅವ್ರು ನೋಡಿದ್ರೆ ಒಳ್ಳೆ ಬಿಲೀವರ್. అయితే లేదు అది ఇంకా వేరే, నేను దానికి ఇంకా ಅವರು సిద్ధపడలేదు. ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಇಲ್ಲ, ಅವ್ರು ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ వాళ్ళు ಇಲ್ಲ. మా ನೀವು సంఘములో ತಕ್ಷಣ లేరు. ಯಾರಾಗಿರ್ಬಹುದು ನಮ್ಮೊಂದು మీరు ಯೋಚನೆ వెంటనే ನೋಡಿ. ఎవరై ಒಂದು ವೇಳೆ ఉండవచ్చు అలాగే ಈ ಬ್ರದರ್ యోచించకండి. ಇರಬಹುದಾ, ಆ ಬ್ರದರ್ ಇರಬಹುದಾ? ఈ బ్రదర్ ఉండవచ్చా, ఆ బ్రదర్ ಅವ್ರು ನಮ್ಮ ఉండవచ్చా? ಸಭೆನೇ ಇಲ್ಲ. ಈಸ್ వాళ్ళు ನಾಟ್ మా ಅನ್ సంఘము ಅವರ್ వాళ్ళే ಬೌಂಡರಿ. కాదు. ಅದನ್ನ ನೀವು ಯೋಚನೆ ಮಾಡಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. అయితే ಓಕೆ, మీరు యోచించకండి. ಹಾಗೆ ನಾವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವಾ? ఆ రకంగా మేము ಈಗ సిద్ధముగా ದೇವರು ఉన్నాము. ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುವುದಕ್ಕೆ ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఉపయోగించాలంటే ನಾವು ಪಾತ್ರರಾಗಿದ್ದೇವಾ? మేము ఉపయోగించడానికి సిద్ధముగా ಮೂರನೇದಾಗಿ ఉన్నాము. ಯಾವ ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳಿಗೆ మూడోదిగా ఏ ఒక మంచి ದೇವರು కార్యములకు ಉಪಯೋಗಿಸಪಡಿಸುವುದಕ್ಕೆ దేవుడు ఉపయోగించాలంటే ನಾವು ಪಾತ್ರರಾಗಿದ್ದೇವಾ? మేము దానికి పాత్రులై ఉన్నామా? ಆಮೆನ್, ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಗ ನಾವು ಘನವುಳ್ಳ ಪಾತ್ರೆಯಾಗಿ ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರುತ್ತೇವೆ. అప్పుడు ఘనమైన పాత్రలుగా ఆయన యొక్క సముఖములో ಎರಡು మేము ವಾಗ್ದಾನ ఉంటాము. ವಾಕ್ಯವನ್ನು ಮಾತ್ರ ಓದಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. రెండు ಸಮಯ వాగ్దానము ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. వాక్యములు చూసి మేము ముగించబోతున్నాం. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೆಶಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 62ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯ. యెషాయి ప్రవక్త గ్రంథము 62 అధ్యాయము 3ನೇ ವಾಕ್ಯ. 3వ వాక్యము. ಯೆಶಾಯ ಯೆಶಾಯಿ 62 62 ಹೋದನ. ಯೆಹೋವನ ಕೈಯಲ್ಲಿ ಸುಂದರ ಕಿರೀಟವಾಗಿಯೂ ನಿನ್ನ ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ రాజకీయ రాజకీయ ముకుటముగా ಇದು ಕನ್ನಡಲ್ಲ. ರಾಜ ಶಿರೋ ಶ್ರೇಷ್ಠನಾಗಿಯೂ ಇರುವಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೇನ್. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಮೌಲ್ಯ. ಆಮೇನ್. ದೇವರು ನಮ್ಮನ್ನು ಆತನ ಕೈನಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ అయితే దేవుడు ఆయన చేతిలో ಆಮೇನ್ ಸುಂದರವಾದ ಕಿರೀಟವಾಗಿ, అయితే సుందరమైన ఒక కిరీటం, ಆಮೇನ್ ಆತನ ಒಂದು ಹಸ್ತದಲ್ಲಿ ఆయన ఒక చేతిలో ಶಿರೋವೇ ముకుటముగా ವೈಷ್ಣವ ಇರುವಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಂತ? ನಾನು ಕನ್ನಡ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ, ನೀವು ತೆಲುಗು ಟ್ರೈ ಮಾಡಿ. రాజకీయ ముకుటముగా ఉన్నాము. ಆಮೆನ್, ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ దేవుని యొక్క ಆಮೆನ್ హస్తములో ಸುಂದರವಾದ ಕಿರೀಟ. ಆಗಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ ಅಗಾಯಿ ಪ್ರವಾದನ 2ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯ. 2 ಅಧ್ಯಾಯ ಆಗಾಯ 2:23. ಅಗಾಯಿ 2:23. ಹಲ್ಲೆಲೂಯಾ. ಜೆರುಬ್ಬಾಬೆಲು ಮುದ್ರೆ. ಆಮೆನ್, 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 ಆಮೆನ್. ಹೇಳಲ್ಪಡ್ತಾ ಸೇವಕನೂ ಆದ ಜೆರುಬ್ಬಾಬೆಲನೇ, ಆ ದಿನದಲ್ಲಿ ನಾನು ನಿನ್ನನ್ನು ಏನು ಮಾಡುತ್ತೇನೆ, ತೆಗೆದುಕೊಂಡು ಮುದ್ರೆ
ಉಂಗುರವಾಗಿ ಹಾಲೆಲೂಯ చూడండి, ಆಮೇನ್. ಮುದ್ರೆ ಉಂಗುರ ಅನ್ನುವಂಥದ್ದು ಭಯಂಕರವಾದಂತ ಒಂದು ಸೀಲ್ ತರ, ಅದು ಸೀಲ್, ముద్ర యుంగురం అంటే అది ಆ చాలా ఒక seal ರಾಜನ రకంగా, చాలా ಒಂದು బలమైనది. ಅಧಿಕಾರವನ್ನ ఆ ತೋರಿಸುವಂತದ್ದು. రాజుకుండే అధికారాన్ని ಆಮೇನ್. చూపించడం అయి ಕರ್ತನ ఉంటుంది. ಕೈನಲ್ಲಿ ప్రభు ఒక చేతిలో ಸುಂದರ ಕಿರೀಟ, సుందరమైన ఒక ಅಲಂಕಾರವಾದ కిరీటముగా, ಮುದ್ರೆಯ ಮುಂದರವಾಗಿ చాలా ఒక అధికారం పొందిన ఒక ನಮ್ಮನ್ನ ముద్రముగా, ದೇವರು ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸುತ್ತಾರೆ. ఆ రకంగా ఉండాలని దేవుడు ಹಾಗೆ మమ్మల్ని ಹಾಕ್ಬೇಕಂದ್ರೆ చూస్తున్నాడు. ఆ రకంగా ವಾಕ್ಯ కావాలంటే, ಹೇಳ್ತದೆ, ಒಬ್ಬನು ಇವುಗಳನ್ನ ಬಿಟ್ಟು, అయితే వాక్యం చెప్తుంది, ಹೀನ ఒకడిని వదిలి, ಹೀನ ನಡತೆಗಳನ್ನ ಬಿಟ್ಟು హీనమైన కార్యములను ಒಬ್ಬನು వదిలి ತನ್ನನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಿಕೊಳ್ಳುವ. ఒకడు తన్ని శుద్ధీకరించుకుంటే, ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಆಸೆ ಇದೆ, మాకందరికి ఆశ ఉంది, ದೇವರು ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕು, దేవుడు మమ్మల్ని ದೇವರ ఉపయోగించాలి, ಹಸ್ತದಲ್ಲಿ ನಾವು ಇರಬೇಕು. దేవునికి హస్తములో మేము ಆದ್ರೆ ఉండాలి. ಕೆಲವು ಸತಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನ ಬಿಡುವುದಕ್ಕೆ ನಾವು అయితే ಬಯಸುವುದಿಲ್ಲ. కొన్ని సమయంలో కొన్ని కార్యాలను ನಾವು వదలడానికే అవ్వదు. ಅದನ್ನು ಇದನ್ನು ಎರಡು ಇಟ್ಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అయితే మనం వచ్చి దాన్ని దీన్ని రెండు పెట్టుకొని వెళ్ళడానికి ಪಾಪದ అవ్వదు. ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಿಕೊಂಡು పాప జీవితమును ಪರಿಶುದ್ಧವಾದ ದೇವರು ನನ್ನ ಉಪಯೋಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಆಗೋದಿಲ್ಲ. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధములో మమ్మల్ని ದೇವರು నడిపించాలి ಹೇಳ್ತಾನೆ, అంటే, ನಾನು ಪರಿಶುದ್ಧನು, అయితే దేవుడు I చెప్తున్నాడు, am నేను holy, పరిశుద్ధుడు, ನಾನು ಪರಿಶುದ್ಧನು. నేను పరిశుద్ధుడు. ಆಮೆನ್. ಆತನ ಕೈನಲ್ಲಿ ಪಾತ್ರೆಯಾಗಿರ್ಬೇಕಂದ್ರೆ ఆయన చేతిలో పాత్రులై ನಮ್ಮ ఉండాలంటే ಜೀವನ మనము, మా ಪರಿಶುದ್ಧವಾಗಿರಬೇಕು. ఒక జీవితం ಆಮೇಲೆ పరిశుద్ధముగా ಎಷ್ಟು ಜನ ದೇವರು ఉండాలి. ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸುತ್ತೀರಾ? ఎంతమంది దేవుడు మమ్మల్ని ಆಮೇಲೆ ಒಂದು ನಿಮಿಷ ఉపయోగించాలని ಇರುವಂತ ఎదురు ಸ್ಥಳದಲ್ಲಿ చూస్తున్నారు. ಹಾಗೆ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು ఉండే చోటునే అందరూ లేచి ಹಾಲೆಲೂಯಾ, ಆತನ నిలబడి, ಬಳಿಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ఆయన ಮಾಡೋಣ. ఒక సముఖంలో ప్రార్థన చేయబోతున్నాం. ಆತನ ಅದಕ್ಕಾಗಿಯೇ ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಿದ್ದಾರೆ, దాని కొరకై ನಮ್ಮನ್ನು మమ్మల్ని ನಮ್ಮನ್ನು రూపించాడు. ಉಪಯೋಗಿಸುವುದಕ್ಕಾಗೇ ರೂಪಿಸಿದ್ದಾರೆ. మమ్మల్ని ఉపయోగించాలనే మమ్మల్ని ಆತನು రూపించాడు. ರೂಪಿಸಿದ ದೊಡ್ಡ ಉದ್ದೇಶ ఆయన రూపించిన ఒక పెద్ద ನಾವು ఉద్దేశం ಆತನಿಗೋಸ್ಕರ ఏంటంటే, ಉಪಯೋಗ ಆಗ್ಬೇಕು. మేము ఆయన కొరకై ನಮ್ಮ ಒಂದು ఉపయోగించబడాలని, ಜೀವನ మా ఒక జీవితం ಆತನಿಗೋಸ್ಕರ ಪ್ರಯೋಜನವಾಗಿರಬೇಕು. ఆయన కొరకై ప్రయోజనకరముగా ನಮ್ಮ ಒಂದು ఉండాలి. ಪಾತ್ರೆ మా ఒక పాత్ర ಆತನ ಕೈನಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡುವಂತ ఆయన ಪಾತ್ರೆಯಾಗಿರಬೇಕು. చేతిలో ఉపయోగించబడే ఒక పాత్ర ಪ್ರಿಯ ఉండాలి. ದೇವ ಜನರೇ, ప్రియ దేవుని ಎಷ್ಟು ప్రజలారా, ಜನರು ಇವತ್ತು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡಲು ಬಯಸ್ತೀರಾ? ఎంతమంది దేవునికి సమర్పిస్తున్నారు? ಅಡೋನಾಯ್, అడోనాయ్, ಯಜಮಾನ, యజమాని, ಯಜಮಾನನ ಕೈನಲ್ಲಿ యజమాని యొక్క చేతిలో ಇರುವಂತ ಪಾತ್ರೆ ఉండే ఆ ఒక ಆತನು పాత్ర ನೆನೆಸುವಾಗೆಲ್ಲ ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸುವಂತ ಒಂದು ಪಾತ್ರೆಯಾಗಿ, ఆయన అనుకునే సమయంలో అంత మనం ಆತನಿಗೆ ఉపయోగించే పాత్ర, ಪ್ರಯೋಜನವಾದಂತ ಒಂದು ಪಾತ್ರೆಯಾಗಿ ఆయనకు ప్రయోజనకరంగా ఉండే ఒక పాత్ర ನಾವು ಇರುವುದಾದ್ರೆ మేము ನಾವು ఉండేదైతే ಘನವಾದ ಪಾತ್ರೆಯಾಗಿರುತ್ತೇವೆ, మేము ఘనమైన పాత్ర ಘನವುಳ್ಳ ಪಾತ್ರೆಯಾಗಿರುತ್ತೇವೆ. మేము ఘనమైన ఒక పాత్ర ಅದಕ್ಕೆ ನಾವು ಶುದ್ಧೀಕರಿಸಿಕೊಳ್ಳಬೇಕು, అందువల్ల మమ్మల్ని ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನ ಬಿಡಬೇಕು, కొన్ని కార్యాలని వదిలి ಕೆಲವು ಆಸೆಗಳನ್ನ ನಾವು ಬಿಡಬೇಕು, కొన్ని ఆశలను వదిలివేయాలి, ಕೆಲವು ಕಾರ್ಯಗಳು ನಮ್ಮ ಜೀವಿತದಿಂದ ತೆಗೆಯಬೇಕು. కొన్ని కార్యములు మా జీవితాన్ని నుండి తీసివేయాలి. ಎಷ್ಟು ಜನ ಒಪ್ಪಿಸಿಕೊಡಲು ಬಯಸ್ತೀರಾ? ఎంతమంది ಹಾಗೆ సమర్పిస్తున్నారు? ಕಣ್ಣುಗಳನ್ನ ಮುಚ್ಚಿ అలాగే కన్నులను ಆತನ మూసుకొని ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ఆయన ಮಾಡೋಣ. యొక్క సముఖంలో ప్రార్థన ದೇವರೇ, చేయండి. ನನ್ನನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಪ್ಪ. దేవుడా, నన్ను ಈ ಒಂದು పరిశుద్ధపరచండి. ಪಾತ್ರೆ, ఈ ఒక పాత్ర, ಈ ಒಂದು ಜೀವನ ఈ ఒక జీవితం ನಿನಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿರಬೇಕಪ್ಪ. నీకు ప్రయోజనకరంగా ఉండాలి ప్రభు. ನನ್ನ ಜೀವನವು ನಿನಗೆ ಉಪಯೋಗವಾದಂತ ಪಾತ್ರೆಯಾಗಿರಬೇಕು. నా జీవితము నీకు ఉపయోగకరమైన ఒక పాత్ర. ಅಡೋನಾಯ್, ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಇರುವಂತ ಅಲಂಕಾರ ಕಿರೀಟವಾಗಿ ನಾನು ಇರಬೇಕು. చేతిలో ఉండే భూషణమైన ఒక కిరీటముగా నేను ఉండాలి. ಮುದ್ರೆಯ ಉಂಗುರವಾಗಿ ನಾನು ಇರಬೇಕು. ముద్రం వేసే ఒక ఉంగరముగా ನನ್ನ నేను ఉండాలి. ಜೀವಿತವನ್ನು నా ಆಶೀರ್ವದಿಸು. జీవితాన్ని ఆశీర్వదించండి. ಹಾಲೆಲೂಯಾ, ಆಶೀರ್ವದಿಸಪ್ಪ. ఆశీర్వదించండి. ನನ್ನ ಜೀವಿತವನ್ನು ಶುದ್ಧೀಕರಿಸು ಸ್ವಾಮಿ. నా జీవితాన్ని ನನ್ನ శుద్ధీకరించండి. ಜೀವಿತವನ್ನು ಪರಿಶುದ್ಧಗೊಳಿಸು నా ದೇವರೇ. జీవితాన్ని ನನ್ನ పరిశుద్ధపరచండి ಆತ್ಮ ಪ್ರಾಣ ప్రభువా. ದೇಹವನ್ನು ಶುದ್ಧೀಕರಿಸು నా ಅಪ್ಪ. ఆత్మ ప్రాణ శరీరమును శుద్ధీకరించండి. ಹಾಗೆ ತಿಮೋತಿಯು ಬರೆಯುವಾಗ ಪೌಲನಿಗೆ ಹೇಳ್ತಾರೆ, తిమోతి రాసేటప్పుడు పౌలుకు చెప్తున్నాడు, ಕೆಟ್ಟ ನಡತೆಗಳನ್ನ ಬಿಟ್ಟು ನೀನು ಅಗಲಿ ಓಡು. చెడ్డ కార్యములు వదిలేసి నువ్వు వెళ్ళు. Run away from the all your sins. అన్ని పాప కార్యములు వదిలివేసి నువ్వు పరిగెత్తు. ಯವನ ಎಲ್ಲ ಪಾಪಗಳಿಗೆ ಆಗಲಿ ನೀನು ತಪ್ಪಿ ಓಡು. యవనములో ఉండే అన్ని పాపలు అన్ని వదిలేసి నువ్వు వెళ్ళు. ಯೋಸೇಫನು ಹೇಗೆ ಪಾಪ ಮಾಡುವ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ರು ಕೂಡ ಅದನ್ನು ಬಿಟ್ಟು ಓಡಿ ಹೋದ ಹಾಗೆ, యోసేఫు ఎలా పాపం చేయడానికి అవకాశం దొరికిన దాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ಇಲ್ಲ, ನನ್ನನ್ನು ಅಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఆయన నన్ను ನಾನು ದೇವರ ಕೈನಲ್ಲಿ ಬಲಕೆ ಇರುವ ಪಾತ್ರೆಯಾಗಿ ನಾನು ಇರಬೇಕು. నేను దేవుని చేతిలో ఉపయోగపడే ఒక పాత్ర ನನ್ನ ಒಂದು ಜೀವನ నా ఒక జీవితం ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿರುವ ಪಾತ್ರೆಯಾಗಿರಬೇಕು. దేవుని యొక్క హస్తములో ఉండే పాత్ర ನನ್ನ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ నా ఒక జీవితం ದೇವರು ಯಾತಕ್ಕಾಗಿ ನನ್ನನ್ನು ರೂಪಿಸಿದರು, దేవుడు ఎందుకొరకే నన్ను ಆ ಒಂದು ಉದ್ದೇಶ ನೆರವೇರಬೇಕು. ఆ ఉద్దేశం నెరవేర్చాలి. ಆತನಿಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿ ನಾನು ಇರಬೇಕು. ఆయనకి ప్రయోజనకరంగా ಈ ఉండాలి. ಲೋಕದಲ್ಲಿ ನಾನು ಇರುವ ತನಕ, ఈ లోకములో నేను ఉండేంత ನನ್ನ వరకు, ಪ್ರಾಣ ಇರುವ ತನಕ నా ప్రాణం ఉండేంత ನಾನು వరకు ದೇವರ ಚಿತ್ತವನ್ನ ನೆರವೇರಿಸಬೇಕು. నేను దేవుని చిత్తాన్ని ನನ್ನಲ್ಲಿ ಆತನ ಚಿತ್ತ ನೆರವೇರಬೇಕು. నాలో ఆయన చిత్తము ಈ నెరవేర్చబడాలి. ಪಾತ್ರೆಯನ್ನ ದೇವರು ಉಪಯೋಗಿಸಬೇಕು. ఈ పాత్ర
దాన్ని దేవుడు ಹಾಗೆ ఉపయోగించాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అలాగే ప్రార్థన ಪರಿಶುದ್ಧನಾದ ಕರ್ತನೇ, పరిశుద్ధమైన ప్రభువా, ಈ ಒಂದು ಆರಾಧನೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఈ యొక్క ఆరాధన సమయం కొరకే మీకు అడోనాయ్, అడోనాయ్, ನಮ್ಮ ಯಜಮಾನನೇ, మా యొక్క యజమానుడా, ನಮ್ಮ ಕುಂಬಾರನೇ, మా యొక్క కుమారి, ನಮ್ಮ ಒಡೆಯನೇ, మా యజమానుడా, ನಮ್ಮ ಮಾಲೀಕನೇ, మా యొక్క మాలికుడా, ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿದಾತನೇ, మమ్మల్ని రూపించిన ನಿನ್ನ ಉದ್ದೇಶ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರಲಿ నీ ಅಪ್ಪ. యొక్క ఉద్దేశము ఆ జీవితంలో ಯಾವ నెరవేర్చబడాలి. ಬಳಕೆಗಾಗಿ ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿದ್ದೀರೋ, ఏ ఒక ఉపయోగానికి మమ్మల్ని రూపించావు, ನನ್ನ ಒಂದು ಜೀವಿತವನ್ನ ಯಾತಕ್ಕೋಸ್ಕರ ನೀನು ರೂಪಿಸಿದ್ದೀರೋ, మా యొక్క జీవితాన్ని ఏ కార్యముల కొరకై ನಿನ್ನ ಒಂದು రూపించావు, ಉದ್ದೇಶ ನೆರವೇರಲಿ ఆ ಸ್ವಾಮಿ. ఒక్క నీ ఒక ఉద్దేశము ನನ್ನ నెరవేర్చబడాలి. ಕುಟುಂಬದಲ್ಲಿ ನೆರವೇರಲಿ ಅಪ್ಪ, మా జీవితంలో మా కుటుంబంలో ನಮ್ಮ నెరవేర్చబడాలి. ಸಭೆಯಲ್ಲಿ ನೆರವೇರಲಿ మా ಅಪ್ಪ. సంఘములో ಇವತ್ತು నెరవేర్చబడాలి. ಯಾರೆಲ್ಲ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೋ ఈ రోజు ఎవరంతా సంపూర్ణముగా ಆ ಒಬ್ಬೊಬ್ಬರ సమర్పిస్తున్నారు, జೀವನದಲ್ಲಿ ನೆರವೇರಲಿ వాళ్ళ ಸ್ವಾಮಿ. ప్రతి ఒక్కరి జీవితంలో అది ಬಂದ నెరవేర్చబడాలి. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಆಶೀರ್ವದಿಸು ದೇವರೇ. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣನೇ, ఆశీర్వాదానికి ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ఒక్కొక్కరిని మీరు ಒಬ್ಬೊಬ್ಬರ ఆశీర్వదించండి. ಮೇಲೆ ನಿನ್ನ ಹಸ್ತವು ಇಳಿದು ಬರಲಿ ಅಪ್ಪ. ఒక్కొక్కరి పైన మీ హస్తము దిగి రావును. ಕುಟುಂಬಗಳನ್ನು వాళ్ళ ಆಶೀರ್ವದಿಸು. కుటుంబాన్ని మీరు ಅವರ ఆశీర్వదించండి. ಅಗತ್ಯತೆಗಳೆಲ್ಲ ಸಂಧಿಸು వాళ్ళ ಸ್ವಾಮಿ. అన్ని అవసరతలు మీరు ಕರದಾತನು ನಂಬಿಗಸ್ತನು పిలిచిన వాతను ಅಂತ್ಯದ ತನಕ ನಡೆಸಲು ಶಕ್ತನು ఆయన ಸ್ವಾಮಿ. నడిపించని శక్తుడై ಹಾಗೇ ఉన్నావు. ನಡೆಸು ಕರ್ತನೆ. అలాగే మీరు నడిపించండి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ఈ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ యొక్క ಇದ್ದೇವೆ. నడిపింపుకు ఈ వారం సంపూర్ణ ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ಎಲ್ಲರನ್ನು ನಡೆಸು ಅಪ್ಪ. ఈ వారం మొత్తటిగా అందరూ మీరు నడిపించండి. ನಿನ್ನ ప్రభువా. ಸಮಾಧಾನ ಇರಲಿ మీ ಕರ್ತನೆ. యొక్క సమాధానం ఉండాలి. ನಿನ್ನ ಸಂತೋಷ ಇರಲಿ ಅಪ್ಪ. నీ యొక్క సంతోషము ನಿನ್ನ ఉండాలి. ಆಳ್ವಿಕೆಗೆ ಎಲ್ಲವನ್ನು మీ ಸಮರ್ಪಿಸ್ತೇವೆ. యొక్క నడిపింపుకు అన్నిటిని సమర్పిస్తున్నాము. ನಿನಗೆ ಎಲ್ಲ ಸ್ತುತಿ ಘನತೆ ಮಹಿಮೆ మీకే ಸಲ್ಲಿಸ್ತೇವೆ. అన్ని స్తుతి ఘన మహిమను ನಮ್ಮ ರಕ್ಷಕನ ಒಡೆಯನಾದ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಜೀವವುಳ್ಳ ಒಳ್ಳೆಯ ತಂದೆ. ప్రార్థిస్తున్నాం. ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ చేతులు ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ, ನನ್ನ ಸರ್ವಂತರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ, ಆತ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕರ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಐಕ್ಯತೆಯು ನಮ್ಮೆಲ್ಲರ ಸಂಗಡ ಎದ್ದು ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಮುಂದೆ ನಡೆಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್.